నీకు దాహం వేస్తే నీరు తప్ప ఇంకొకటి దాహాన్ని తీర్చగలిగినది లేదు. నీరుగా అది దాహాన్ని తీరుస్తుంది, నీరులా ఉన్నది తీర్చదు. మీరు గుర్తుపట్టండి, నీరుగా తీరుస్తుంది, నీరులా తీర్చదు. నెయ్యి నీరులా ఉంటుంది కరగబెడితే. మంచినీళ్లు లేవు, దాహం వేస్తోంది అంటున్నారు కదా, పుచ్చుకోండి అని ఒక గ్లాస్తో నెయ్యి ఇచ్చారనుకోండి, నీరులా ఉందని ఏమైపోతారు మీరు? నీరులా ఉందని కాస్త ఓ గ్లాసులో పాకమో ఇచ్చాననుకోండి, మీకు బెల్లపాకం ఇచ్చాననుకోండి, తాగేశారు, ఏదో కాజాలు చేసుకోవాల్సిన పాకం, ఏమవుతుంది మీ దాహం? అయితే మనం చేసే జాడ్యం అంతా అదే. దాహం వేసిన వాడు పుచ్చుకోవలసింది దాహోపశాంతితో శరీరాన్ని రక్షించేదాన్ని ఇవ్వాలి. అది అమ్మవారి ప్రజ్ఞ, ది ప్రాసెస్ ఆఫ్ రేడియేషన్ అంటారు. బయట వేడి ఎక్కువగా ఉంటే అమ్మవారు ఏం చేస్తుందంటే లోపల తట్టుకోవడం కోసమని ఎక్కువ నీరు అడుగుతుంది. నాన్న నీళ్లు పోయి ఇందులో నీళ్లు పోయి అంటారు. అందుకే కారులో కూడా రేడియేటర్ అంటారు. ఇంజన్ వేడెక్కిపోతే ఏం చేస్తారంటే కాసిన రోడ్డు మీద ఆపి కాసిన చన్నీళ్ళు అందులో పోస్తారు. పోస్తే ఇంజన్ వేడిని అది తగ్గిస్తుంది. బయట వేడి చాలా ఎక్కువగా ఉంది, అందుకు లోపల నీళ్లు పోయమంటుంది అమ్మవారు. నువ్విప్పుడు ఏది పొయ్యాలి అంటే శోషించిపోకుండా ఉండడానికి నీళ్లు పొయ్యాలి, లేకపోతే ఇంకా మంచిదేది మజ్జిగ పొయ్యాలి. అసలు ఒక గడుసు కవి అన్నాడు, పరమశివుడు నీలకంఠుడు ఎందుకు అయ్యాడో తెలుసా? కైలాసంలో మజ్జిగ లేక అన్నాడు. అదేమిటయా అని అడిగారు. అవునయా, మజ్జిగే ఉంటే అసలు ఇక్కడ మచ్చబడి ఉండేది కాదు, ఆ పాటి వేడి కూడా ఆయనకి చేసి ఉండేది కాదు, సమయానికి మజ్జిగ లేకపోయింది పార్వతీదేవి దగ్గర అన్నాడు. అంటే మజ్జిగ అంత చలవ చేస్తుంది. అందుకే పూర్వం వేసవి కాలంలో మీరు ఎవరైనా పెద్దల ఇంటికి వెడితే కొంచెం చల్ల పుచ్చుకుంటారా అండి అనేవారు. దాని పేరే చలవ చేస్తుంది, మీరు కాస్త మజ్జిగ పుచ్చుకుంటారా అనేవారు. వాళ్ళు కూడా కొంచెం మజ్జిగ ఇవ్వండి అనేవారు, కాస్త మజ్జిగ తాగేవారు. అసలు వేడికి వికారం పుట్టుంటే దాని మీద కాఫీ, దాని మీద టీ, లేకపోతే పరమ శీతల పానీయమై చాలా తీయగా ఉండి ఒక 6 నెలల తర్వాతో 7 నెలల తర్వాతో మీరు తాగినా సరే దాని డెప్ప తీసి తాగుతున్నప్పుడు మీకు పొగలొచ్చి అదే తీపితో ఉన్నట్టుగా భ్రాంతిలో ముంచడానికి, కుళ్ళు కంపు రాకుండా ఇన్ని నెలలు నిలవుండడానికి కావలసినంత రసాయనం అందులో కలుస్తోంది. ఇప్పుడు మీరు ఇంత నీటిని వాడవలసిన శరీరం దగ్గరికి తీసుకెళ్లి ఇంత కెమికల్తో ఉన్నదాన్ని పోషించారనుకోండి, ఉడికిపోతుంది లోపల. మీరు అమ్మవారు యజ్ఞగుండంలో తల్లి కూర్చొని మిమ్మల్ని రక్షిస్తుంటే ఆవిడ ముఖం మీద బూది పోసినట్టు కూల్ డ్రింక్ తాగడం ఇక్కడ సంప్రదాయం కాదు. ఈ దేశంలో కూల్ డ్రింకులు లేవు. ఈ దేశానికి ఉన్నది మజ్జిగ ఒక్కటే. ప్రపంచపటానికి దారి చూపించిన దేశం ఇవాళ కూల్ డ్రింకులు తాగి నశించిపోయింది. ఇంకా అధ్వాన్నం ఏంటంటే ఇవాళ పిల్లలకి మనం నేర్పుతున్న నాగరికత ఏమిటి? నాకు తెలిసి మా చిన్నతనం వరకు చద్దన్నమే. స్కూల్కి వెళ్ళిపోతున్నామంటే చక్కగా అమ్మ పెట్టిన చద్దన్నం అమృత భాండం అయింది. అమ్మ పెట్టిన తరవాణి అన్నం, అమ్మ పెట్టిన చద్దన్నం 2 గంటలు మాట్లాడగలిగిన కంఠాన్ని ఇచ్చింది. అప్పుడు అమ్మ కూడా బర్గర్లు, బీస్ట్ లాంటి రోస్ట్లు, కూల్ డ్రింకులే తాగమని డబ్బిచ్చుంటే ఇవాళ 10 నిమిషాలు మాట్లాడడానికి బహుశా నా కంఠం పనికొచ్చి ఉండేది కాదు. నేను తరించాను అంటే నా తల్లి నాకు పెట్టిన భిక్ష, అమ్మ పెట్టిన మజ్జిగ. ఇవాళ పిల్లల్ని చూడండి, చాలా మంది పిల్లలు నాకు పెరిగొద్దు, నాకు మజ్జిగొద్దు. ఎప్పుడూ ఏం కావాలి? దిక్కుమాలిన బిర్యానీలు. అమ్మలు అలాగే వండి పెడతారు, లోపల దాహం పెంచేసేటటువంటి పదార్థాలు, రజోగుణ భూయిష్టమైన పదార్థాలు, తమోగుణ భూయిష్టమైన పదార్థాలు, సత్వగుణ ప్రధానమైన ఆహారమే కొరవడిపోతోంది. తల్లి యొక్క అనుగ్రహం లేకుండా ఒక్క మాట మాట్లాడడం కూడా కుదరదు. మాట్లాడగలగాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి నా తల్లి నన్ను ఈసారి నేను చెప్పాలి అనుకున్న దాంట్లో నేను పెట్టుకున్నటువంటి నియమాన్ని ఇంచుమించుగా నా తల్లి పూర్తి చేయించేసినట్టు నన్ను. కానీ మహాశివరాత్రి నాడు కార్యక్రమం ఉంది. నేను కర్ణాకర్ణిగా విన్నది ఏమిటంటే మహాశివరాత్రి నాడు కోటేశ్వర గారు తన ప్రసంగాల్ని పూర్తి చేస్తున్నారు అని అనుకున్నారు అని విన్నాను. కానీ నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను, ప్రారంభం చేసినప్పుడు నేను పెట్టుకోలేదు ముహూర్తం. ఆ తల్లి నాకు ఎప్పుడు ఏ డేట్ ప్రచోదనం చేస్తే ఆ రోజు మొదలు పెడదాం అనుకున్నాను. ఆ తల్లి నువ్వు ఏ రోజు ఇంకా నువ్వు నాన్న చాలు, మళ్ళీ నీతో ఇంకోసారి చెప్పిస్తాను, ఇంకా నువ్వు మామూలు జీవనంలోకి ప్రవేశించు,
దీక్షా విరమణం చెయ్యొచ్చు అని తల్లి ఏనాడు అంటుందో ఆనాడు ఆపేద్దాం అనుకున్నారు. అయితే అది ఆ తల్లి ఇవాళ ఆపేసయ్యని అందనుకోండి, నేను ఇవాళ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని పూర్తి చేసేస్తాను. కానీ మహాశివరాత్రి నాడు చాలా పెద్ద కార్యక్రమం ఉంది కాబట్టి తప్పకుండా మహాశివరాత్రి వరకు కార్యక్రమం ఉంటుంది. మహాశివరాత్రి నాటితో ప్రసంగాలు అయిపోతాయని మాత్రం మీరు అనుకోకండి. ఎందుకంటే నాకే తెలియదు, మీకు ఎలా తెలుస్తుంది? నాకే తెలియదు ఈ ప్రసంగాలు ఎప్పుడు పూర్తి చేస్తానో. అలా అని భయపడకండి. ఇలా నువ్వు చాలా కాలం చెప్తావా అని కూడా అనుకోకండి. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కొద్దీ నడుస్తుంది. కానీ ఇవాళ నేను మీతో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనవి చెయ్యాలి అని అనుకుంటున్నాను. ప్రత్యేకమైన విషయం మనవి చెయ్యాలి అని అనుకుంటున్నాను అంటే అది లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానమునకు సంబంధించినది ఏదో విషయాన్ని నేను మనవి చేస్తున్నాను అని కూడా మీరు అనుకోక్కర్లేదు. లలితా సహస్రం గురించే నేను మాట్లాడుతున్నాను. కానీ మాట్లాడే ముందు మీరు ఒక విషయాన్ని కొద్దిగా గమనించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతాను. మీకు ఒక 4 కుమారులు ఉన్నారు. ఆ 4 కుమారుల్లో ఆఖరి వాడికి ఒక 10-12 సంవత్సరాల వయస్సు. మీకు ఒక కారు ఉంది. మీరు ఆ కారులో వెళ్ళినప్పుడు ఆ 10-12 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి పిల్లవాడిని పక్కన కూర్చోపెట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు. వాడు మీతో తిరిగి వాడికి తెలిసింది తాళం చెవి పెట్టాలి, తిప్పాలి, ఇగ్నిషన్ అందుకుంటుంది కారుది. అందుకున్న తర్వాత అప్పుడు మనం ఏదో జాగ్రత్తగా హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి కారు మోషన్లోకి రావడానికి సిద్ధమైన తర్వాత గేర్ వేసి క్లచ్ విడిచిపెడుతూ యాక్సిలేటర్ నొక్కితే కారు కదులుతుంది అని వాడు తెలుసుకున్నాడు. అంటే రోజు పక్కన కూర్చుని చూస్తున్నాడు కాబట్టి వాడికి అర్థమైంది. తాతగారండి, కారు నడపడం పెద్ద విశేషం ఏముందండి, నేను చూస్తున్నాను, ఇదే కదా కారు నడపడం, నేను నడుపుతాను తాతగారండి అన్నాడు. ఇస్తారా మీరు కారు? మీరు ఇవ్వరు. ఇప్పుడు కారు ఉండడం తప్ప, కారులో మనవణ్ణి తీసుకెళ్ళడం తప్ప, ఇన్ని విషయాలు వాడికి తెలుసున్నా వాడికి కారు ఇవ్వకపోవడం తప్ప ఏది తప్పిందిలో? నేను మిమ్మల్ని చాలా చిన్న ప్రశ్న వేశాను. నేనేం పెద్ద లలితా సహస్ర భాష్యంలో ప్రశ్న ఏం వేయలేదు, నేను లేకపోతే మీరు విన్న దాంట్లోంచి ప్రశ్న వేయలేదు. నేను చాలా సామాన్యమైన ప్రశ్న వేశాను. దానికి కూడా మీరు జవాబు చెప్పడానికి భయపడితే పసిపిల్లలు బూచివాడిని చూసి భయపడిపోయినట్టుంటాను. నేను అడిగింది ఈ 3టిలో ఏది తప్పు అని అడిగాను. మీకు కారు ఉండడం తప్ప, మీ కారులో మీరు మనవడిని పక్కన కూర్చోపెట్టుకుని అస్తమానం తీసుకెళ్లడం తప్ప, ఆ మనవడికి చూసి గ్రహించిన ఇలా చెయ్యవచ్చు అని తెలుసుకున్నంత మాత్రం చేత వాడికి మీరు కారు ఇవ్వకపోవడం తప్ప, ఈ 3టిలో ఏది తప్పు అయ్యా? ఏది తప్పు కాదు, 3 తప్పు కాదు. ఏం డాక్టర్ గారు? కారు ఇవ్వకూడదు. మరి కారు ఉంది అని వాడికి తెలియడానికి మీరేగా కారణం. పోనీ కొన్నాళ్ళు తిప్పారు, వాడు సూక్ష్మగ్రాహి పట్టుకున్నాడు. కాబట్టి 3 తప్పు కాదు. కారు ఉండడము తప్పు కాదు, కారులో మనవణ్ణి కూర్చోబెట్టుకోవడము తప్పు కాదు, కారు ఇవ్వను అని తాతగారు అనడము తప్పు కాదు. మనవడు కారు తాతగారు ఎందుకు ఇవ్వనన్నారో తెలుసుకోలేక ఏడిస్తే అది మనవడి యొక్క అజ్ఞానమే తప్ప ఇవ్వకపోవడం తాతగారి తప్ప కాదు కదండి. అక్కడ వరకు మీరు అంగీకరించారా? అంగీకరించారు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఉత్తిని అడగను, ఎందుకు అంగీకరించారో తర్వాత చెప్తాను. అందరూ వరి పంట వేసుకుంటున్నారు పొలంలో. ఇది తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ పొలాలు దున్ని వరి పంట వేసుకుంటున్నారు. నేను ఏదో పని మీద కాశ్మీర్ వెళ్ళి అక్కడ యాపిల్ చెట్లు చూశాను. మంచి యాపిల్ పళ్ళు 4 కోసి తెచ్చుకున్నాను. ఆ యాపిల్ చెట్లు ఎక్కడ మొలిచాయి అని చూశాను. అవి ఆకాశంలో ఏం లేవు, భూమిలోనే మొలిచాయి. కాబట్టి నేను అక్కడి నుంచి యాపిల్ పళ్ళ విత్తనాలు మంచివి తెచ్చి ఇక్కడ పొలంలో వేసి చక్కగా దున్ని యాపిల్ పళ్ళ విత్తనాలు వేశాను. ఇక్కడ యాపిల్ చెట్లు పెరుగుతాయంటారా? పెరుగుతాయమ్మా? పెరగవు. ఇప్పుడు యాపిల్ చెట్లు చూడడం తప్ప, యాపిల్ చెట్లు ఇక్కడ పెంచుకోవాలనుకోవడం తప్ప, విత్తనాల్లో తప్ప వేసినా పెరగకపోవడం అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి భూమి, ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం
యాపిల్ పళ్ళు పండించడానికి కావలసినటువంటి రీతిలో చెట్లు మొలకెత్తడానికి అనుకూలమైన వాతావరణం ఇక్కడ లేదని గ్రహించకపోవడం నా తప్ప. గ్రహించకపోవడం తప్పు కదండి. ఇప్పుడు మీరు 2 విషయాలు అంగీకరించారు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ యాపిల్ పళ్ళు పండవు, ఇక్కడ యాపిల్ చెట్టు వెయ్యకూడదు అని గ్రహించకపోతే అది నాదే తప్పు. అది భూమి తప్పు కాదు, విత్తనాల తప్పు కాదు, నీటి తప్పు కాదు, ఆ గ్రహింపు లేని నా తప్పు. పిల్లవాడికి కారు ఇవ్వకూడదు అని తాతగారు అన్నప్పుడు మనవడు ఏడిచినా సరే ఇవ్వకుండా వెళ్ళిపోయిన తాతగారిది తప్పు కాదు కదండి. లలితా సహస్రనామ స్తోత్రంలో కొన్ని నామాలకి అర్థం నేను మీకు చెప్పను అని చెప్పకుండా వెళ్ళిపోతే గురువుగారు చెప్పలేదు అని మీరు అనుకుంటే తాతగారు తాళాలివ్వని తాతగారులా నా తప్పు ఎందుకు అవుతుంది కదా? అవదు. ఎందుకని అంటే తెలియక తాళాలు ఇవ్వలేదు తాతగారు, కారు ఇవ్వలేదు నాకు, లేకపోతే నేను కారు నడిపుండేవాడిని, తాతగారికి వచ్చేమిటి నాకు వచ్చు అనుకోవడం మీ అమాయకత్వం మనవడిది. ఇవ్వకపోవడంలోనే తాతగారి ప్రాజ్ఞత ఉంది. వాడు 10 కాలాలు బతికి బట్ట కట్టాలంటే తాతగారు కారు తాళాలు ఇవ్వకపోతే మీరు సంతోషించారా లేదా? నేను కొన్ని నామాలకు అర్థం మీకు చెప్పకపోతే అదే కోణంలో మీరు తీసుకోగలరా? మనవళ్ళ నేను ఈ నామాలకు అర్థం చెప్పను అన్నాను అనుకోండి, ఓ అయితే ఇందులో ఏదో ఉంది, కారు తాళాలు ఇవ్వని తాతగారు అనమాట, మన భద్రత ఏదో ఉంది అందుకే చెప్పట్లేదు అని అంగీకరించగలరా? ఇక్కడ మొరాయిస్తారా? అంగీకరిస్తారు. అది మీ యొక్క ఔదార్యం. 2, తాతగారు మనవడు ఏడుస్తుంటే పైకి వెళ్ళిపోయారు, ఏడుస్తూ మనవడు లోపలికి వెళ్ళాడు. అడిగింది కోడలు, అంటే మనవడి తల్లి, ఏరా ఎందుకు ఏడుస్తున్నావు అంది. అమ్మ తాతగారిని కారు ఇవ్వండి తాతగారండి, నేను తీసుకెళ్తాను అంటే తాతగారు కారు ఇవ్వలేదమ్మా అన్నాడు. అంటే ఇప్పుడు ఆ కోడలు మామగారితో దెబ్బలాడ్డం కానీ మామగారు కారు తాళాలు ఇవ్వకపోవడం అనేటటువంటిది తప్పని కానీ కోడలు అనుకునే అవకాశం ఉంటుందా? తెలివైన కోడలైతే, ప్రాజ్ఞత కలిగిన కోడలైతే కోడలు కూడా అనుకోరు కదండి. ఎవరు ఫలితం పొందాలో వారు కానీ, ఎవరు ఇవ్వాలో ఆయన కానీ, వాళ్ళిద్దరిలో ఒకరు బాధితులు, ఒకరు తెలియని చేత ఇవ్వని వారు అయినా మధ్యలో ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ప్రాజ్ఞులై ఉంటే అది మంచి అని అంగీకరించగలిగి ఉండాలి కదా. కోడలు మంచిదైతే మామగారు తాళాలు ఇవ్వండి మా అబ్బాయికి అంటుందా? అనదు. కాబట్టి ఇది మంచికే అని ఈ ఇద్దరూ కాకుండా మధ్యలో ఇంకోళ్ళు ఎవరైనా వేలు పెట్టాలనుకుంటే వాళ్ళు కూడా అలాగే అనుకోవాలి కదండి. అవునా కాదా? ఎందుకు ఇంత ప్రస్తావన చేశారు, ఎందుకు ఇంత ఉపోద్ఘాతం మీరు చెప్పారు అని మీరు నన్ను ఒక మాట అడగచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా, ఏమీ అరమరిక లేకుండా, ఏమీ దాపరికం లేకుండా, కుండబద్దల కొట్టినంత స్పష్టంగా మీతో మనవి చేస్తా. లలితా సహస్రనామ స్తోత్రంలో మూలకూటత్రయ కళేబర అని ఒక నామం ఉంది. నిన్న మూలమంత్రాత్మిక వరకు నేను మనవి చేశాను. మూలకూటత్రయ కళేబర అన్న నామానికి అర్థం ఏమిటంటే 15 అక్షరాలు ఉన్నటువంటి పంచదశి మహామంత్రంలో 3 కూటముల కింద అమ్మవారి యొక్క ముఖమండలం అంతా శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజాని ఇదే ఆ మంత్రంలో ఒక భాగం అయితే, కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరంలో ఒక భాగం అయితే, అమ్మవారి యొక్క నడువు నుంచి పాదాల వరకు ఉన్నది శక్తికూటైక తాపన్న కట్యదో భాగధారిణి అన్న నామమైతే, సూక్ష్మ శరీరం అమ్మవారిది ఆ పంచదశి మహామంత్రంలో ఆ 15 అక్షరాల్లోనే ఉన్నది అని మీకు మనవి చేశాను. మూలమంత్రాత్మిక అన్నప్పుడు మూలమంత్రం ఎక్కడుంటుంది, అది కేనోపనిషత్తులోంచి ఎలా వస్తోంది అన్నది కూడా మనవి చేశాను. మూలకూటత్రయ కళేబర అంటే ఈ పైన చెప్పబడినటువంటి 3 కూటములు ఏమున్నాయో ముఖానికి సంబంధించినవి, మెడ నుంచి నడుము వరకు సంబంధించినది, నడుము నుంచి పాదాల వరకు ఉన్నది, ఆ 3 కలిపితే అమ్మవారి శరీరం అవుతోంది. మూలకూటత్రయ కళేబర. ఆ 3 కూటములను పక్క పక్కన పెడితే పంచదశి మహామంత్రం పూర్తవుతోంది, అమ్మవారి శరీరం తల దగ్గర నుంచి పాదాల వరకు సూక్ష్మ శరీరం పూర్తవుతోంది. అది దాని అర్థం. ఇంకా తర్వాత నామాలు ప్రారంభం అవుతున్నాయి. మూలకూటత్రయ కళేబర అన్న తర్వాత కులామృతైక రసిక, కుల సంకేతపాలిని, కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని, అకుల, సమయాంతస్థ, సమయాచార తత్పర,
ఇలాంటి నామాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీకు నేను ఒక మాట విజ్ఞాపన చేస్తాను, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆ నామాలలో కులాంతస్థ అని ఒక నామం ఉంది. కులాంతస్థ అంటే ఏమిటో తెలుసా అండి? మీరు కొంచెం జాగ్రత్తగా విచారణ చేస్తే ప్రతి వ్యక్తి చేత, ప్రతి ఇంటి యందు, ప్రతి గోత్రమునందు, ప్రతి సంఘమునందు, ప్రతి సమాజమునందు, ప్రతి రాష్ట్రమునందు, ప్రతి దేశమునందు, ప్రపంచవ్యాప్తంగా సమూహములు సమూహములుగా, అంటే వ్యక్తి దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు మీరు తీసుకుంటే ఎన్నిగా విభాగం చెయ్యడానికి వీలుంటుందని మీరు అనుకుంటున్నారో, అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, కోటేశ్వరరావు ఒక వ్యక్తి. ఇప్పుడు దీని తరువాతి స్థాయి ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది అంటే, నా గోత్రం ఉన్నవారు ఎవరైనా ఉన్నారనుకోండి, సగోత్రీకులు అంటారు. అంటే వారితో నాకు తెలియకుండానే ఏదో బాంధవ్యం ఉంది, మేము ఒక కుటుంబ సభ్యులం. ఎలా అంటే, మేమందరం అత్రి మహర్షి యొక్క సంతానం కాబట్టి సగోత్రీకులు అనేటప్పటికీ మేము ఒక బాంధవ్యం ఉన్న వాళ్ళము అని గుర్తు. ఒక గోత్రమునందున్నవారు, ఒక కుటుంబమునందున్నవారు, ఒక్క తల్లికి ఒక తండ్రికి బిడ్డలమై ఒక కుటుంబంలో ఉన్నాం. నా బిడ్డలైన వారు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, అలాగే నన్ను నమ్మినటువంటి వాళ్ళు, అలాగే ఒక సత్సంగ సభ్యులు, ఒక ప్రవచనానికి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే ఒక దేవాలయానికి చెందినటువంటి భక్త మండలి, ఒక ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఒక పల్లెలో ఉన్నవాళ్ళు, ఒక జిల్లాలో ఉన్నవాళ్ళు, ఒక రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, ఒక దేశంలో ఉన్నవాళ్ళు, ఒక వ్యక్తి నుంచి బ్రహ్మాండం వరకు ఇలా అందరూ కూడా కులాంతస్థ అంటే వీరందరి చేత అమ్మవారు పూజింపబడుతున్నది. పూజింపబడనటువంటి స్థితి లేదు. ఆ తల్లి అంతటా పూజింపబడుతోంది. వ్యక్తి నుంచి బ్రహ్మాండం వరకు ఆవిడికి నమస్కారం చెయ్యని వాడు లోకంలో లేడు. ఎందుచేత అంటే ఒక్కటే గుర్తు, శక్తి. ఆవిడ నేను శక్తిహీనుడనైపోవాలి అని ఎవ్వడు అనడు. ఎవ్వడైనా అనే మాట ఏమిటంటే, నేను శక్తివంతుడిగా ఉండాలని కోరుకుంటాడు. ఎందులోనైనా సరే నాకు ఆ శక్తి ఉండాలండి అంటాడు. ఆ శక్తి ఉండాలండి అని వాడు ఎప్పుడైతే అన్నాడో అప్పుడే వాడు ఆ ఆదిశక్తి పట్ల గౌరవ ప్రకటనం చేశాడు అని గుర్తు. మా నాన్నగారు 10 కాలాలు ఉండాలండి అని కొడుకు అన్నాడు అంటే కొడుకు తండ్రి పట్ల గౌరవంగా ఉన్నాడని గుర్తు. పూజ భావనేది, అది పూజే. నేను శక్తితో ఉండాలండి అన్నాడు అంటే వాడు శక్తిని గుర్తించాడు, శక్తిని ఆరాధన చేశాడని గుర్తే. కాబట్టి కులాంతస్థ, తెలిసో తెలియకో ప్రతివాడి చేత ఆవిడ పూజింపబడుతూనే ఉన్నది. అయితే ఆచారము తెలియనటువంటి వాళ్ళు, శాస్త్రము తెలియని వాళ్ళు అమ్మవారికి ఖేదము కలిగే రీతిలో పూజ చేసి ఉండవచ్చు. ఇది కొంచెం మీరు పట్టుకోండి. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, రామకృష్ణ పరమహంస యొక్క భార్య శారదాదేవి ఆవిడ ఉపదేశం చేస్తున్నారు ఒకసారి శిష్యులకి. చేస్తుంటే కాళ్ళు 2 నేల మీద పెట్టుకుని ఒక కుర్చీలో కూర్చున్నారు. వచ్చి పక్కన కూర్చున్న శిష్యులకి కుడి చెవిలో ఉపదేశం చేస్తున్నారు. ఉపదేశం అయిపోయిన తర్వాత శిష్యులు వచ్చి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు. ఒక శిష్యుడికి ఉపదేశం చేసిన తర్వాత ఆవిడికి తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి కాళ్ళకి నమస్కారం పెడుతున్నాడు అని ఆవిడ అనుకున్నారు. అతను ఏం చేశాడంటే, తన బలిష్టమైనటువంటి తలతో ఆవిడ బొటనవేలి యొక్క గోరు బద్దలైపోయేటట్టుగా కొట్టాడు. కొట్టే ఆవిడ వేలు బద్దలైపోయి రక్తం చిమ్మి పోటు వచ్చింది. పోటు వస్తే ఆవిడ అడిగారు, ఎందుకు అలా కొట్టావు అని అడిగారు. అడిగితే, మీరు చాలా మందికి ఉపదేశం చేస్తుంటారు కదా, నేను బాగా గుర్తుండడానికి అలా నమస్కారం చేశాను. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, అతనికి గురువు గారి దృష్టిలో ఉండిపోవాలన్న కోరిక వరకు మంచిదే, కాదని మీరు అనలేరు. గురువుగారి దృష్టిలో నేను ఉండాలి, గురువుగారు నన్ను గుర్తుపట్టాలి, గురువుగారికి నేను గుర్తుండిపోయే శిష్యుడిని అవ్వాలి, మంచిదే, ఆ మాట ఉండాలి. ఏ శిష్యుడైనా గురువుగారి దృష్టిలో గుర్తుండిపోవడం అంటే ఎప్పుడు గుర్తుండిపోతాడు? ఆ శిష్యుడు గురువు యొక్క ఆజ్ఞకి అనుగుణంగా ప్రవర్తించినప్పుడు. ఏ గురువుగారి శిష్యుడండి అని గురువుగారికే శోభ తెచ్చినప్పుడు, గురువుగారు సంతోషించేటట్టుగా ప్రవర్తించినప్పుడు ఆ కోరిక మంచిది. కోరిక మంచిది, ఆచరణ తప్పు. అతను శారదాదేవి యొక్క గోరు బద్దలైపోయేటట్టుగా తలతో కొట్టి నమస్కారం చేయడం తప్పు. అలా ప్రవర్తించకూడదు. ఆ తల్లి ఓర్చుకున్నారంతే, ఊరుకున్నారు. ఇప్పుడు శారదాదేవికి ధూర్త శిష్యుడై ఆవిడ్ని బాధ పెట్టాడా లేదా? బాధ పెట్టడంలో అతను లోపల భావం మంచిది,
కానీ ఆ భావాన్ని వ్యక్తీకరించేటప్పుడు ఇలా చెయ్యకూడదనేటటువంటి జ్ఞానము లేకపోవడం అతని యొక్క దోషం అయిపోయింది. అలాగే అమ్మవారి ఉపాసన చేసేటటువంటి వారిలో కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే అమ్మవారు బాధపడే రీతిలో అమ్మవారిని పూజ చేస్తుంటారు. అది నేను సభాముఖంగా ఏమి పెద్ద వివరణ చెప్పను. ఎందుచేత అంటే అలా చెయ్యాలన్న కోరిక ఉండకూడదు, అలా చెయ్యకూడదు, అలా స్మరణ కూడా చెయ్యవద్దు అని చెప్పింది శాస్త్రం, నిషేధించింది. వామాచారం అని పిలుస్తారు. ఒక్క మాట మాత్రం అంటే మీరు దాన్ని పట్టుకోగలుగుతారు. ఎందుకు వదిలిపెట్టేస్తున్నాను, కళ్ళు నైవేద్యం పెట్టి ప్రసాదంగా పుచ్చుకుని పూజ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో. అది వామాచారం. దానికి అమ్మవారు సంతోషంగా స్వీకరించాలి. ఇదిగో గోరు బద్దలు కొట్టిన శిష్యుల్లా ఉంటుంది. ఆవిడ కులాంతస్థ అందరితో పూజింపబడుతోంది, అందరితోనూ పూజింపబడుతున్న ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది అమ్మవారికి ఆమోదయోగ్యము కాదు, ఆవిడ సంతోషానికి కారణం కాదు. ఆవిడ సమయాచార తత్పర. ఆ తల్లి సమయాచారమునకు ప్రీతి చెందుతుంది. సమయాచారం అంటే ఏమిటి? ఇప్పుడు మనం రేపు కోటి కుంకుమార్చన చేస్తున్నాం, అటువంటి దానికి ఆవిడ ప్రసన్నురాలైపోతుంది, ఎంతో సంతోషిస్తుంది. ఇది బిడ్డలు ఉండవలసిన రీతి అంటే. ఆవిడ నామం చెప్తూ ఆవిడికి కుంకం వేశారనుకోండి, ఆవిడ పొంగిపోతుంది. ఆవిడ నామం చెప్పి ఆవిడకి ఇంత పులిహార, ఇంత మధుర పదార్థం నైవేద్యం పెట్టి మీరు ప్రసాదం నోట్లో వేసుకున్నారనుకోండి, పొంగిపోతుంది. మీరు ఆవిడకి ఒక మంచి తాంబూలం అక్కడ పెట్టారనుకోండి, ఆవిడ పరవశించిపోతుంది. మీరు ఆవిడికి చక్కగా కుంకం ఇలా పాదాల మీద వేస్తుంటే ఆవిడ పొంగిపోతుంది. తప్ప మీరు ఇతర రకములైనటువంటి అమ్మవారికి ఖేదము కలిగేటటువంటి పదార్థములను తీసుకొచ్చి వాడకూడదు పూజల్లో. మీరు కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొన్ని దేవాలయాల్లో ఇలాంటివి చూస్తుంటారు. మనం ఉత్తర భారతదేశం వెళ్ళినప్పుడు ఒక దేవాలయంలో చూసాం మనం ఇలాంటివి. ఇది అందరితో కూడి ఉన్న సభ కాబట్టి నేను ప్రత్యేకంగా ప్రస్తావన చెయ్యట్లేదు ఆ విషయం. కాబట్టి అమ్మవారికి అటువంటి పూజ ఆమోదయోగ్యము కానీ ఆవిడ దానికి ప్రీతి చెందడం కానీ ఉండదు. కాబట్టి మనం ఎటువంటి పూజ చెయ్యవలసి ఉంటుంది. ఆవిడ మన అమ్మ, ఆ భావన చేత చక్కగా ఆవిడ్ని పూజ చేస్తే ఆవిడ ఎంతో సంతోషపడిపోతుంది. అయితే పెద్ద ఇబ్బంది అంతా ఎక్కడొస్తుందంటే అమ్మవారిని చేరుకునేటటువంటి మార్గములు కొన్ని ఉన్నాయి. ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి యోగం ఒకటి ఉన్నది. ఆ యోగం పేరు నువ్వు ఉచ్చారణ కూడా చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండి ఉచ్చరించు అని చెప్పారు చంద్రశేఖర పరమాచార్య. నా సొంత మాట ఇందులో నేనేమీ చెప్పట్లేదు, పరమాచార్యుల వారు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. ఎన్నడూ చక్రముల జోలికి వెళ్ళవద్దు, ఎన్నడూ కుండలిని యోగమన్న మాట ప్రస్తావన చెయ్యవద్దు. ఎందుకు చెయ్యవద్దు అని చెప్తారో తెలుసా అండి? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాటలు నావి కావు, సాక్షాత్ చంద్రశేఖర పరమాచార్యుల వారి మాటలు నేను చెప్తున్నాను. చాలా మంది దెబ్బ తినడానికి కారణం ఏమిటి? రెండే. ఒకటి, తెలిసో తెలియకో కుండలిని యోగం యొక్క జోలికి వెళ్ళడం. కుండలిని యోగం మీరు హ్యాండిల్ చేయలేరు, పరమ సత్యం చెప్తున్నాను నేను. కొన్ని కోట్ల 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 మందిలో ఏ ఒక్కరో కుండలిని యోగం చెయ్యగలరు. కుండలిని యోగం ఒక జీవిత పర్యంతం చేసినా సరే అసలు మీరు దానిలో పతాక స్థాయికి వెళ్ళగలరన్న నమ్మకం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? దాని యందు అలసట లేని రీతిలో ఎంత సాధనో చేయవలసి ఉంటుంది. ఇంత సాధన చేస్తున్నా దాని వలన కొన్ని శక్తులు కాని సిద్ధులు కాని కలుగుతుంటే వాటికి మీరు తాదాత్మ్యత పొంది వాటికి లోనైపోకుండా మిమ్మల్ని మీరు నిలదొక్కుకోవాలి. నిలదొక్కున్న ఆ కుండలిని పైకి పంపి కిందకి తీసుకురావడంలో ఏదైనా తేడా కాని వచ్చిందో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ చక్రముల గురించి కానీ ఆ యోగము గురించి కానీ ఎవరు మాట్లాడవలసి ఉంటుంది, ఎవరు వినవలసి ఉంటుంది అంటే దాని యందు పరమసిద్ధుడైనటువంటి గురువు కోట్ల 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 మందిలో ఏ ఒక్కరికో ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశం కూడా ఎలా ఉంటుందంటే అది మంత్రంలా ఉండదు. గురువు గారు శిష్యుడు కలిసి కొన్ని సంవత్సరముల పాటు అభ్యాసం చేయాలి. అది నోటితో శిష్యుడు చెప్పడానికి ఉండదు, నేను ఇప్పుడు ఈ అవస్థలో ఉన్నానని. శిష్యుడు కూర్చొని ఉండగా శిష్యుణ్ణి చూస్తూ గురువు గుర్తుపట్టాలి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాడని. గుర్తుపట్టి అవసరమైతే ఆదుకుని
అతన్ని రక్షించి అతను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నుంచి భద్రమైన స్థితిలోకి తీసుకురావాలి. అంత సమర్థుడైనటువంటి గురువు పక్కన ఉండాలి. పక్కన ఉంటే తప్ప కుండలిని యోగం మీరు చెయ్యలేరు. కానీ ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని గురించి ఎక్కువగా మాటలు వినపడుతున్నాయి. అది అంత తేలికైన విషయం కాదు అని మీరు విశాల హృదయముతో గమనించెదరుగాక. ఒక జీవితము సరిపోతుందని నేను అనుకోవట్లేదు. ఈ మాటలు నావి అని కూడా మీరు అనుకోవద్దు. ఇవి సాక్షాత్ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి యొక్క మాటలు. మీరు అమ్మవారిని ఆరాధించడంలో సాధారణంగా రెండిటికి దూరంగా ఉంటే చాలా చాలా మంచిది. ఏవో తెలుసా అండి? ఒకటి కుండలిని యోగం, రెండు శ్రీచక్రమును ఆరాధించుట. ఈ రెండూ మీరు చేయకుండా ఉండడమే ఎప్పుడూ మంచిది. మీరనగా నాతో కలిపే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? శ్రీచక్రాన్ని మీరు హ్యాండిల్ చెయ్యలేరు. మీకు ఎప్పుడు మూర్తి పూజ మాత్రమే మీరు చెయ్యాలి. ఇంట్లో అంగుష్టమాత్రమైనటువంటి విగ్రహాన్ని పెట్టి మీరు చక్కగా పూజ చేసుకుంటే భగవంతుడు మీ పట్ల ప్రసన్నుడవుతాడు. ఈశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. ఒక ఫోటో అనుకోండి, దానికి ఇబ్బంది ఏమి ఉండదు. లోహముతో కూడిన మూర్తి, బొటనవేలంత మూర్తి మాత్రమే ఇంట్లో పూజలు అందుకోవాలి. అంతకన్నా పెద్ద మూర్తి ఎప్పుడూ ఉండకూడదు. అంతకన్నా పెద్ద మూర్తి ఉంటే మీరు నైవేద్యం పెట్టలేరు. ఇంకొకటి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సాలగ్రామాన్ని తీసుకొచ్చి మీ పూజా మంటపంలో కానీ మీరు పెట్టేస్తే అది ఏ సాలగ్రామమో మీకు తెలియకపోతే ఆ సాలగ్రామం ఒప్పుకోదు. ఒక ఆయన చాలా ఇబ్బందుల్లో పడి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే రోజు పూజ చేస్తున్నావా అని అడిగారు. ఆయన చేస్తున్నాను అన్నాడు. నీ ఇంట్లో సాలగ్రామం ఉందా? ఉందండి. దానికి వేరు పూజ చేసి వేరు నైవేద్యం పెడుతున్నావా అని అడిగారు. చెయ్యట్లేదు, పెట్టట్లేదు అన్నాడు. ఎన్నాళ్ల నుంచి ఆకలితో ఉన్నాడో తెలుసా నీ ఇంట్లో ఈశ్వరుడు? అందుకే ఈ ఇబ్బందులు. ఎందుకు పెట్టావు ఇంట్లో? అది నరసింహశాల గ్రామం. నరసింహశాల గ్రామం ఇంట్లో ఉంటే దానికి మళ్ళీ వేరే పూజ ఉండాలి, వేరే నైవేద్యం ఉండాలి. ఎందుకు తెచ్చిపెట్టావు ఇంట్లో? ఎందుకు మానేశావు పూజ? వేరు పూజ వెళ్ళి చెయ్యనన్నా చెయ్యి, లేకపోతే వేరు పద్ధతి అన్నా చూడు తప్ప ఇంట్లో అంత శాలగ్రామాన్ని ఎందుకు పెట్టి కూర్చున్నావు, నరసింహశాలగ్రామాన్ని? అలాగే ఇవాళ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన లక్షణం ఏమిటంటే, నేను ఈ మాట చెప్పినందుకు ఎంత మాత్రం బెంగ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే నేను నా సొంత మాట ఇందులో ఒక్కటి చెప్పట్లేదు. నాకు పరమాచార్య స్వామి వారంటే పరమ భక్తి. పరమాచార్యుల వారు స్పష్టమైన హెచ్చరిక, ఏం పరోక్షం కాదు, స్పష్టంగా చెప్పారు. శ్రీచక్రము జోలికి వెళ్ళవద్దు, మీరు దాన్ని పూజ చెయ్యలేరు. శ్రీచక్రాన్ని మీరు ఆరాధన చెయ్యాలంటే ఆ పూజా విధానం అంతా వేరు. మీకు బాగా నిష్ట ఉండాలి. అపారమైనటువంటి నిష్ణాతులై మీరు శ్రీచక్రాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది. మీరు అలా కానీ చెయ్యకుండా తెచ్చి ఫ్యాషన్ కోసం శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టారనుకోండి, ఖచ్చితంగా అది విపరీత ఫలితాలు ఇస్తుంది. నేను చెప్పట్లేదు ఈ మాట, మళ్ళీ చెప్తున్నా, పరమాచార్య చెప్తున్నారు. పరమాచార్యుల వారే మీరుతో మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోండి. శ్రీచక్రాన్ని ఇంట పెట్టి పూజ చెయ్యడానికి సిద్ధపడకూడదు. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. శ్రీచక్రం గురించి నాకు బాగా తెలుసు, శ్రీచక్ర పూజ ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు అన్న పెద్దలు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అటువంటి పెద్దలు ఇంట్లో ఉండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా పెట్టాలో, ఇంట్లో ఉంటే ఎలా పూజ చెయ్యాలో తెలిస్తేనే శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టు, లేకపోతే పెట్టవద్దు. చక్రముల జోలి నీకెందుకు అసలు? అయితే ఇవాళ సమాజంలో ఆశ్చర్యకరమైన లక్షణం ఏంటంటే, ప్రతి దానికి ఓ చక్రం ఇచ్చేస్తున్నారు, పూజలో పెట్టుకోండి. అసలు చక్రమును గృహస్థు ఆరాధన చేయడానికి చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడూ అంగుష్టమాత్ర విగ్రహానికి పూజ చేయడమే చాలా సులభమైన, చాలా శ్రేయస్కరమైన పద్ధతి. కుంకుమార్చన అమ్మవారికి చెయ్యడం అంత తేలిక, అంత రక్షణతో కూడి, అంత శ్రేయోదాయకమై, అంత భద్రతతో కూడి, అంత శుభప్రదమైనటువంటి పూజ ఇంకొకటి లేదు. నీకెందుకంత అల్లరి? ఇంత కుంకం తీసి అమ్మవారికి చాలు, హాయిగా నామాలు చెప్పు చాలు, చక్కగా కాస్త పదార్థం నైవేద్యం పెట్టు చాలు.
ఇప్పుడు రేపు మనం కుంకుమార్చన చేస్తాం, అట్లాంటి పూజ చేయండి, ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకు అనవసరంగా మీ సాధ్యము కాని విషయాలకి మీరు వెళ్ళడం ఎందుకు? మనవడు కారు నడపలేడు అని తెలుసున్న తర్వాత తాతగారు కారు తాళాలు ఇవ్వలేదు. ఇది మనం చెయ్యగలిగినది కాదు, ఇది మన శక్తికి మించిపోయినది. అందులోకి వెడితే పక్కన అంత సమర్థుడైన గురువు సంవత్సరాల తరబడి పక్కన కూర్చుని మనకి సలహా ఇచ్చి నిలబెట్టగలిగిన వాడు ఉన్నాడా? ఆయన కూడా అంతటి సమర్థుడా? ఇది లేకుండా లలితా సహస్రనామాన్ని గురుముఖత వినండి అని ఎందుకు చెప్తారో తెలుసా అండి? అర్థం అనర్థం రెండూ తెలుసుకోమని. నామంగా నువ్వు చెప్పడానికి ఏ దోషం లేదు. మీ మనవడే, పుస్తకాలు మీరు కొనిచ్చారు, కలం మీరు కొనిచ్చారు, వాడు మీ జేబులో పెన్ను తీసుకుంటే మీరు ఊరుకున్నారు. మీరు తిందామని తెచ్చుకున్న పళ్ళల్లో వాడు పండు తినేస్తే మీరు ఊరుకున్నారు. మీ కారు తాళాలు మాత్రం అడిగినా మీరు ఇవ్వలేదు. ఇవ్వకపోవడం తాతగారి మంచి పనే అని మీరు అంగీకరించారా లేదా? ఇందాక అంగీకరించినప్పుడు లలితా సహస్రంలో కొన్ని నామముల యొక్క అర్థము మీరు తెలుసుకోకుండా ఉండడమే మంచిది అని నేను చెప్తే మీరు ఎందుకు దాన్ని ఇంకోలా అర్థం చేసుకోవాలి? అది చెప్పలేక కాదు, చెప్పకూడదు కనుక. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చెప్పకూడదు. బహిరంగ వేదికల మీద కానీ అందరూ ఎవరు పడితే వాళ్ళు వినేయడానికి అవకాశం ఉండేటట్టుగా కానీ కొన్ని విషయములను అసలు ప్రస్తావన చేయరాదు. అవి నామంగా చదువుకోచాలి. నన్ను కోటేశ్వరరావు అని పిలిచారండి, నేను ఓయ్ అన్నానా లేదా? ఓయ్ అంటాను. నేను ఓయ్ అని కోటేశ్వరరావు అన్న మాటకు అర్థమేమి? కోటేశ్వరరావు అనేటటువంటి మాటలో ఏ అర్థము దాగి ఉంది? దాని రహస్యార్థమేమి? నా పేరుతో ఎక్కడున్నాడు ఈశ్వరుడు? ఎవడు అర్చించారు? ఎక్కడ ప్రతిష్ఠ జరిగింది? నీకు ఇవన్నీ తెలుసా? తెలియకుండా నేను ఎందుకు పలుకుతాను అని నేను అంటానా? నేను అనను. మీరు కోటేశ్వరరావు అంటే ఓయ్ అంటాను. అసలు ఆ కోటేశ్వరరావు అంటే ఏమిటో నాకు కూడా తెలియకపోవచ్చు. అలాగే మీరు నామంగా పిలవండి, అమ్మవారు సంతోషిస్తుంది. నామార్థముగా కొన్ని తెలుసుకునే ప్రయత్నం వదిలిపెట్టేయండి, అమ్మవారు సంతోషిస్తుంది. రెండో రోజు ఎరా తాతగారండి పరీక్షకి టైం అయిపోతాను తాతగారండి నన్ను దింపేయిరా అన్నాడు మనవాడు. నేను దింపనన్నారు తాతగారు. ఏం తాతగారండి అన్నాడు. నువ్వు దింపిన దగ్గర నుంచి కారు తాళాలు అడుగుతున్నావు, ఎప్పుడో నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఆ తాళాలు గబుక్కుని కారులో పెట్టి కారు తీస్తే అన్నారు తాతగారు. లేదు తాతగారండి, నేను ఆలోచించాను తాతగారండి, అన్నీ ఇచ్చే మీరు ఇది ఇవ్వనని ఎందుకన్నారు? అందుకని నాకు అర్థమైంది తాతగారండి, నేను ఇంకా ఆ కారు ముట్టుకోను, మీరే నన్ను దింపండి తాతగారండి అన్నాడు. ఇప్పుడు మీరు సంతోషిస్తారా సంతోషించరా? కారు ఉందని తెలియడం, కారు ఎక్కడం తప్పు కాదు, కారు మీరు నడపాలనుకోవడం తప్పు అంతే. కాబట్టి కొన్ని నామాలు అసలు చెప్పవద్దు అని చెప్పారు పెద్దలు. ఎవరు చెప్పారు? మళ్ళీ చెప్తున్నా, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారే చెప్పారు. మీకు సాక్ష్యం కావాలంటే తీసుకొచ్చి చూపిస్తాను, నన్ను నమ్మనంటే. అక్కర్లేదయా నీ మాటకి మాకు నమ్మకం ఉందయా అంటారా? వదిలిపెట్టేస్తారు. కాబట్టి కొన్ని నామముల యొక్క అర్థము మీరు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా అండి? దీనికి కూడా నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, పరమాచార్యుల వారే దీనికి పరిష్కారం, దీనికి ఒక విషయం చెప్పారు. ఇందులో ఏ ఉన్నాయో అవి ఎవ్వరికీ కనపడేవి కావు, ఎవ్వరికీ కనపడవు. ఎవరికి కనపడతాయి? ఒక్క యోగికే కనపడతాయి. ఎవరు ఆ యోగమునందు సాధన చేశాడో, ఏమి తొట్టుపాటు పడకుండా నిలబడగలిగాడో ఆయన ఒక్కడికే తెలుస్తుంది. ఇప్పుడు అందులో నిలబడము, అందులో తట్టుకోవడము చాలా కష్టం అని తెలిసి దాన్ని తెలుసుకోవాలని నువ్వు ఎందుకు వెంపర్లాడతావు? దాన్ని నువ్వేమి సాధన చేయలేవు, అమలు చేయలేవు. పైగా ఒక ఇబ్బంది ఉంటుంది. ఒక సభలో మీరు చెప్పారనుకోండి, చెప్పిన తర్వాత అందులో ఎవరో ఒక వెర్రైన బయలుదేరి ఇది నేను చేసేయగలను అనుకుని ఏదైనా ప్రయత్నం చేశాడనుకోండి, చేస్తే ఇబ్బంది వచ్చిందనుకోండి, ఎవరు రక్షిస్తారు ఆయన్ని? నువ్వు రక్షించగలవా? నువ్వు వెళ్ళి కూర్చుంటావు ఆయన పక్కన? కూర్చుంటే సరిపోతుందా? సంవత్సరాల తరబడి కూర్చోవాలి ఆయన పక్కన. ఇది సాధ్యం కానప్పుడు అర్థం అనర్థం ఇది చెప్పడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది తప్ప, ఇది చెప్పడం వల్ల నోటితో చెప్పేస్తే చెయ్యడం ఒక్కనాటికి సాధ్యము కాదు. కాబట్టి కుండలిని యోగము గురించి బహిరంగ వేదికలలో మాట్లాడవద్దు. పరమాచార్య అయితే అసలు ఏం చెప్పారో తెలుసా అండి? షట్చక్రముల పేర్లు ఉచ్చరించవద్దని చెప్పారు. నువ్వు ఆ చక్రాల పేర్లు మాట్లాడకెప్పుడు. పుస్తకాలు ప్రింట్ వేయించి నీకు ఉన్న
శక్తిని, నీకు ఉన్న జ్ఞానాన్ని, నీకు తెలుసు కాబట్టి ఆ చక్రాల గురించి నువ్వు తెలుసుకున్నవి పుస్తకాలు రాసి పంచిపెట్టవద్దని చెప్పారు. ఇవన్నీ మీకు కావాలంటే నేను సాక్ష్యాలతో పుస్తకాలు పరమాచార్య ప్రసంగాలు తీసుకొచ్చి చూపిస్తాను. పరమాచార్య మాట నాకు శిరోధార్యం, ఆయనంటే నాకు అంత గౌరవం. కాబట్టే నేను ఆయా నామములు ఏవి ఉన్నాయో ఆ నామములను వదిలిపెట్టేస్తాను. నేను ఆ నామములను స్పృశించను. ఇప్పుడు చెప్పండి, నేను ఆ నామములను విడిచిపెట్టేస్తే నేను దోషము చేసిన వాణ్ణా, నేను మర్యాద పాటించిన వాణ్ణా? వదిలిపెట్టడమే మర్యాద పాటించడం. ఒకవేళ మీరందరూ కలిసి నువ్వు మర్యాద తప్పిన వాడివే అన్నా నేను చెప్పను. ఎందుకు చెప్పనో తెలుసా అండి? ఒక్కటే కారణం, చెప్పలేక కాదని మీరు గుర్తుపెట్టుకోండి. చెప్పగలిగే చెప్పను. ఎందుకు చెప్పను? పరమాచార్య చెప్పవద్దన్నారు, నేను చెప్పను. శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే గురి అంతే. నా గురువు చెయ్యమన్నారు, చేసేయి. నా గురువు చెయ్యొద్దన్నారు, చేయకో. నేను తెల్లవారి లేస్తే ఆయన పాదాలకు నమస్కారం చేస్తాను. తెల్లవారి లేస్తే ఆయన పేరు చెప్తే నాకు ప్రాణం. అటువంటి మహాపురుషుడు వద్దన్న పని నేను ఎలా చేస్తాను? అందుకే నేను చెప్పనన్నాను. కానీ నామములుగా మిమ్మల్ని చదవద్దని నేను చెప్పడం మాత్రం లేదు. మీరు నామములుగా దాన్ని పలకవచ్చు, ఏమీ తప్పులేదు. కోటేశ్వరరావు అనడానికి తప్పే ఉందండి? ఏమీ తప్పులేదు, మీరు నామంగా పలకవచ్చు. కానీ ఏమయ్యా, ఇంత దూరం వచ్చేసాం కాబట్టి నీతో మాట చెప్తాం. సరే, ఇవన్నీ చెప్పావు, బాగానే ఉందనుకో, అందులో ఏదో ఇబ్బంది ఉందయా, అవన్నీ నువ్వు తట్టుకోలేవు, అవన్నీ నువ్వు చేసేవి కావు, అవంత తేలిక కాదు అంటున్నావు కదా. తేలిక కాదన్న విషయాన్ని గమనించగలిగినటువంటి సమర్థత మాత్రం మాకుంది. ఎందుకని అంటే ఇదంత తేలిక కాదు అని మేము గ్రహించగలం. అందుకని నువ్వు ఆ నామాలన్నింటినీ కలిపి ఒక్క 4-5 వాక్యాలలో దాని గురించి 1-2 మాటలుగా చెప్పి వదిలిపెట్టేసేయి చాలు. అది ఎందుకు కష్టమో అని మాకు అర్థమవుతుంది. మీరు ఆ కోణంలో తీసుకుంటానంటే నేను కొద్ది మాటలతో మాత్రమే దాన్ని విజ్ఞాపన చేసి కొన్ని నామాలు దాటుతాను. అందుకే ఇవాళ నుంచి నేను చేసే ప్రసంగాలు కొన్ని నామాలు తీసుకుని చెప్తుంటాను. కారణం ఏమిటి అంటే అవి మీకు ఎక్కువ ఉపయుక్తము. మీతో నేను మాట అన్నాను, కులాంతస్థ, ఆవిడ అందరితో పూజింపబడుతుంది. అందరితో పూజింపబడ్డంలో పరమశ్రేష్టమై, క్షేమకరమై, ఇబ్బంది లేకుండా అందరూ చేసిన అందులో కించిత్ దోషమే ఉన్న యథార్థానికి అది మిమ్మల్ని బాధించేది కాదు, రక్షణే. అలాంటి ఇప్పుడు కుంకుమార్చన ఉందండి, కుంకుమార్చన చేస్తూ ఆవలించారు, మీకేం ఇబ్బంది ఏమి ఉండదు. కుంకుమార్చన చేసేటప్పుడు పొరపాటున నోట్లో చేయి పెట్టుకుని కుంకుమార్చన చేయమని కాదు నా ఉద్దేశం, అలా ముట్టుకున్నారు, దానికేం ఇబ్బంది ఏం లేదు. అసలు సభకు వస్తేనే నిద్రపోతాం మనం, కాబట్టి కుంకుమార్చనలో కూడా నిద్రపోయారు, అప్పుడు తప్పు లేదు, అది కూడా అమ్మవారు క్షమించేస్తుంది. కానీ కుండలిని యోగం అలాంటిదేం కాదు, చాలా చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? నేను సౌందర్యలహరిలోంచి చెప్తాను, మీకు తేలికైపోతుంది నా పని. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక శ్లోకం చెప్తారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి. ఇందులో మీరు గమ్మత్తు గమనించండి. మనిషి వెన్నుపాము ఉంటుంది, మిగిలినటువంటి వాటిని తిరియక్కులు అంటారు. వెన్నుపాము ఇలా అడ్డంగా ఉంటుంది. మనిషి భూమికి అడ్డంగా పుట్టి ఇలా నిలువుగా పెరుగుతాడు. మనిషికి ఒక్కడికే వెన్నుపాము నిలబడి ఉంటుంది. ఈ నిలబడి ఉన్నటువంటి వెన్నుపాముకి కొన్ని చక్రాలు ఉంటాయి, వాటిని శక్తి కేంద్రములు అని పిలుస్తారు. ఈ చక్రములు 6 చక్రములు ఉంటాయి. అది వెన్నుపాము యొక్క కింది కొస ఎక్కడ ఉంటుందో ఆ కొస ఉన్నటువంటి గుదస్థానము దగ్గర ప్రారంభమవుతుంది, మూలాధారము అంటారు. అక్కడ కుండలిని శక్తి రూపంలో అమ్మవారు పడుకుని ఉంటుంది. 3.5 చుట్లు చుట్టుకుని తల నోట్లో పెట్టుకుని పడుకున్న పావులా పడుకుని ఉంటుంది అని. దాన్ని రేచక పూరకముల చేత లేపుతారా ఆ కుండలిని శక్తిని. కదిపితే అది ఏం చేస్తుందంటే మూలాధారం దగ్గర కదులుతుంది. కదిలి ఒక్కొక్క చక్రాన్ని భేదిస్తూ పైకెక్కుతుంది. ఆ పైకి ఎక్కేటప్పుడు ఆ ఒక్కొక్క చక్రాన్ని మూలాధారము, మూలాధారంలోంచి స్వాధిష్టానము, స్వాధిష్టానంలోంచి మణిపూరము, మణిపూరంలోంచి అనాహతము, అనాహతములోంచి విశుద్ధి, విశుద్ధిలోంచి ఆజ్ఞ, ఆజ్ఞని భేదించిన తర్వాత సహస్రారంలోకి వెళ్ళిపోతుంది. అలా సహస్రారం అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత 1000 రేకుల పద్మం ఉంటుంది అని. అందులోకి వెళ్ళి పరమశివుడి యొక్క తొడ మీద కూర్చుంటుంది.
అలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఘనీభవించినటువంటి అమృతమండలం కరిగిపోయి లోపల ఉన్నటువంటి 72,000 నాడుల మీద యోగికి అమృత వృష్టి పడుతుంది. అమృతంతో తడిసిపోతాడు. ఈ కుండలిని పైకి ఎక్కడం, అదే గుదస్థానము దగ్గర మూలాధార చక్రం ఉంటే అక్కడ పడుకున్నటువంటి కుండలిని పైకి లేచి మూలాధారం దగ్గర నుంచి స్వాధిష్టానానికి వస్తుంది. అంటే నాభికి మూలాధారానికి మధ్యలో ఉంటుంది స్వాధిష్టానం. ఆ స్వాధిష్టానాన్ని కూడా దాటింది అనుకోండి, అక్కడికి వస్తుంది, ఆ మణిపూరక చక్రం దగ్గరికి వస్తుంది. నాభీస్థానం దగ్గర ఎర్రటి కాంతులతో మెరుస్తూ ఉంటుంది ఆ చక్రం అని. నాభీ చక్రాన్ని కూడా భేదించి పైకెక్కింది అనుకోండి, అనాహతానికి వస్తుంది. అనాహతం అంటే గుండెల దగ్గర ఉంటుంది. ఆ చక్రాన్ని కూడా దాటుతుంది, విశుద్ధి అంటారు, కంఠం దగ్గర ఉంటుంది. ఇది కూడా దాటింది అనుకోండి, ఆజ్ఞ అంటారు, కనుబొమ్మల మధ్యలోకి వస్తుంది. ఇది కూడా దాటింది అనుకోండి, సహస్రారంలోకి వెళుతుంది. అప్పుడు సుధావృష్టి కురుస్తుంది, అంటే అమృతం కురుస్తుంది. 72,000 నాడులు తడిసిపోతాయి యోగికి. అది పరమోత్కృష్టమైన స్థితి కుండలిని యోగంలో. కానీ ఇందులో ఉండేటటువంటి గమ్మత్తు ఏమిటంటే, ఒక్క చక్రం దగ్గర కుండలిని కదిలితే విశేషమైనటువంటి శక్తులు వస్తాయి. అసలు దాన్ని తట్టుకోవడమే కష్టం. వాటికి వశుడు కాకుండా ఉండాలి. లేచిన కుండలిని పడుకోబెట్టడం రావాలి, మళ్ళీ వెనక్కి తీయడం రావాలి. లేకపోతే అటు ఇటు కాకుండా ఎక్కడో ఉందంటే ఇబ్బంది వస్తుంది. అందుకని ఈ షట్చక్రములను కదపడం అంత తేలిక కాదు. మహీం మూలాధారే, మూలాధార చక్రం పృథివీ తత్వంతో ఉంటుంది. అందుకే మూలాధార చక్రం దగ్గర కానీ కుండలిని కదిపాడు అని గుర్తు ఏమిటంటే ఆయన గోడలోంచి వెళ్ళిపోతాడు. పృథివీ ఆయన అడ్డదిహ. శంకరాచార్యులు వారు మండనమిశ్రుడు ఇంట్లో పైకప్పులోంచి కిందకు వచ్చారు. అందుకే ఆయన్ని అడ్డది ఇంకా యోగిని. మహీం మూలాధారే కమపి మణిపూరే. అసలు న్యాయంగా స్వాధిష్టానం చెప్పాలి శంకరాచార్యులు వారు. ఎందుకంటే మూలాధారానికి పైన స్వాధిష్టానం ఉంది. శంకరులు స్వాధిష్టానాన్ని వదిలేసి మణిపూరం చెప్పేశారు. ఎందుకు చెప్పారు అంటే, అలాగా ఆయన పంచతత్వములను, పంచభూతములను దృష్టిలో పెట్టుకుని చెప్పారు. పృథివీ ఆపస్, పృథివీ తర్వాత నీరు చెప్పాలి. మణిపూరక చక్రం జలతత్వం కలిగిన చక్రం. అందుకని మధ్యలో ఉన్నటువంటి స్వాధిష్టానాన్ని వదిలి మణిపూరక చక్రం చెప్పారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టాని. అగ్నిహోత్రానికి సంబంధించినటువంటి చక్రం స్వాధిష్టాన చక్రం. హుతవహం స్థితం స్వాధిష్టాని హృది మరుత. అనాహత చక్రం దగ్గర వాయుతత్వం. ఆకాశముపరి, ఇక్కడికి వచ్చేటప్పటికి విశుద్ధి చక్రం దగ్గర ఆకాశతత్వం. మనోపి భ్రూమధ్యే, ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి మనసు. మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం. కులపథం అంటే ఆ కుండలిని ప్రయాణించే మార్గం. ఈ 6 చక్రములను దాటి అది కాని సహస్రారంలోకి వెళ్ళి మహాకామేశ్వరుడి త్వర మీద కూర్చుంటే సుధాసారాభివర్షిణి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత. అప్పుడు ఆవిడ 6 చక్రములు దాటి ఇక్కడ కూర్చుంటుంది. మళ్ళీ అంత జాగ్రత్తగాను వెనక్కొచ్చి కింద మూలాధారంలో పడుకోవాలి. ఇది నోటి మాటలతో చెప్పినంత తేలిక సాధన అని మీకేమైనా అనిపిస్తోందా? అలా అనిపిస్తోందా మీకేమన్నా? అసలు ఆ 6 చక్రాలు ఎక్కడెక్కడున్నాయో ఆ చక్రాలు మీకు ఇంకో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అది మీకు కత్తితో కోసి ఆపరేట్ చేసినా చక్రం కనపడదు. అసలు ఆ చక్రములను యోగం చేత గుర్తిస్తారంతే. అందుకని అవి పైకి కనపడేవేం కావు. అసలు ఇక్కడ ఉందిరా నీకు ఆ చక్రం అని చెప్పడం కూడా కుదరదు. ఆ చక్రాలకి శుద్ధి అన్న మాట ఏమి ఉండదు. చక్రాలు ఎప్పుడూ శుద్ధిగానే ఉంటాయి. కాబట్టి అమ్మవారి యొక్క అర్చన యందు చాలా తేలిక మార్గం ఏది అంటే భక్తితో హాయిగా అమ్మ అండం, లలితా సహస్రం చదువుకోవడం, చక్కగా కుంకుమార్చన చేయడం, నైవేద్యం పెట్టడం, పువ్వులతో పూజ చేయడం, అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టుకోవడం, ప్రసాదం తినడం, అమ్మవారికి ఆభరణాలు అక్కడ పెట్టడం, 4 గాజులు పెట్టడం, ఓ నల్లపూసలు గొలుసు పెట్టడం, ఓ కర్పూర తాంబూలం పెట్టడం. మురిసిపోతుంది ఆవిడ. నీకు ఈ మార్గం ఉంది, ఆ మార్గం ఉంది. ఏ మార్గం తేలిక చెప్పండి నాకు. అసలు ఇదేమిటో మాకు సరిగ్గా అర్థం కాలేదండి అంటే, కుంకం పట్టుకుని ఇలా వేయగలవా శ్రీమాత్రే నమః అంటూ హాయిగా పరమప్రసన్నంగా నీకు కావలసినవన్నీ అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆవిడ ఇందులోనే నేను దొరుకుతానని చెప్పలేదు, ఇందులోనూ నేను నిన్ను అనుగ్రహిస్తానని చెప్తోంది. అందుకే నామపారాయణ ప్రీత. నీవు అవన్నీ నీకు అర్థమైనా కాకపోయినా ఆ నామం చెప్పే చాలు. మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదిని అను చాలు. అదంతా నీకు అనవసరం. ఆ బ్రహ్మగ్రంథి ఎక్కడుంది, విష్ణుగ్రంథి ఎక్కడుంది, రుద్రగ్రంథి ఎక్కడుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం ఏం చేయి. ఆ కుండలిని యోగం జోలికి వెళ్ళమని నేనేం చెప్పలేదు కదా నిన్ను. చక్కగా నామం చెప్పు, కుంకం వేయి చాలు, నిన్ను అనుగ్రహించేస్తాను.
బ్రహ్మాండంగా అనుగ్రహిస్తాను. అందులో ఏమైనా చిన్న చితక తప్పులున్నా కూడా మిమ్మల్ని ఏం బాధించవు, రక్షణే చేస్తాయి. కాబట్టి ఇటువంటి స్థితి ఒకటి ఉన్నది. కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే ఆ నామములకు విశేష వ్యాఖ్యానము చెప్పవద్దు. నువ్వు వర్ణించి చెప్పేయడం మొదలు పెట్టేస్తే అమాయకుడైన వాడికి ఏమనిపిస్తుందంటే ఓహో ఏముందండి ఇదంతా చాలా తేలిక, కుండలిని కదిపేస్తాననుకుంటాడు వాడు. కాబట్టి కుండలిని యోగం అని సభల్లో చెప్పడం ఆప్చేయి. మనవడికి కారు ఎలా ఇవ్వవో అలా ఇవ్వకు, ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకుంటే చాలు, వాళ్ళు అది వాళ్ళకి చెప్పు చాలు అని చెప్పారు. ఏది చెప్పాలి అంటే శ్రీ మహావిష్ణువు దేని మీద కూర్చుని ప్రయాణం చేస్తారు? గరుత్మంతుడి మీద కూర్చుని ప్రయాణం చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేని మీద కూర్చుని ప్రయాణం చేస్తారు? నెమలి మీద కూర్చుని ప్రయాణం చేస్తారు. అలాగే మీకు సుబ్రహ్మణ్యుడు ఎలా అయితే దీని మీద పెడతాడో, నెమలి మీద పెడతాడో, ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద పెడతారో, అలాగే నకులి అని పేరు కలిగినటువంటి తల్లి నకులేశ్వరి అన్న పేరుతో ఎవరుంది? అమ్మవారే ఉంది. నకులేశ్వరి అంటే అర్థం ఏమిటి? నకులి అంటే ఏమిటి సంస్కృతంలో? ముంగిస. అమ్మవారే ముంగిస అన్నారు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. గరుత్మంతుడు దేన్ని వేధిస్తాడు, దేన్ని బాధ పెడతాడు? పావుల్ని తింటాడు, పావుల్ని వేధిస్తాడు. నెమలి దేన్ని వేధిస్తుంది, దేన్ని చంపుతుంది? ముంగిస దేన్ని వేటాడుతుంది, దేన్ని చంపుతుంది? పావుని. అసలు మీకు ఇంకో గమ్మత చెప్పనండి, పావు నుంచి వచ్చే సువాసన అంటే ముంగిసకి చాలా ఇష్టం. ఈ మూడు కూడా పావుని చంపేవి కదండి. వీళ్ళ ముగ్గురితోటి అనుబంధం ఉన్నటువంటి పరమశివుడు ఏం పెట్టుకుంటాడు? పావుల్నే ఆభరణంగా పెట్టుకుంటాడు. ఈ పావుకి ఎందుకు వచ్చింది ఇంత శక్తి? ఇది నువ్వు తెలుసుకుంటే చాలయా, ఇవన్నీ నువ్వు తెలిసేసుకున్నట్టే. దాని అర్థం, దాని గొప్పతనం ఏమిటో తెలుసుకో చాలు. పాము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి పాము, రెండు చెడ్డ పాము. అంటే అంటే మంచి పాములు చెడ్డ పాములు ఉంటాయా లోకంలో అని అనుకోకండి. మీలో ఉన్నటువంటి తేజస్సు ధర్మబద్ధమైనటువంటి పనికి, భక్తితో కూడినటువంటి పనులకు ఉపయోగపడితే అది మంచి పాము. మీలో ఉన్నటువంటి తేజస్సు ఎప్పుడు దీని సుఖం కోసమని ఖర్చు పెట్టబడితే అది చెడ్డ పాము. మీరు చెడు వైపుకి వెళ్ళిపోకుండా ఉండడం కోసమని అసలు చెడు అంటే దాన్ని మార్చడమే పద్ధతిగా పెట్టుకుని ఉన్న వాళ్లే విష్ణువు, సుబ్రహ్మణ్యుడు, తర్వాత అమ్మవారు నకులేశ్వరి. ఆవిడ పాదాలు ఎలా పట్టుకున్నా నీకు వచ్చే ఫలితం ఏమిటంటే ఆవిడ నకులి, ఆవిడ ముంగిస. ఆవిడ ఏం చేస్తుంది? ఎక్కడ పాము కనపడ్డా యుద్ధానికి ఎడుతుంది, పావును కొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు నకులి ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడ ఏం చేస్తుంది? నీలో ఉన్నటువంటి దోషములను తీసేసి నిన్ను మంచివాడిగా మారుస్తుంది. నీ తేజస్సు పరమభక్తితో భగవంతుడి వైపుకి, ధర్మం వైపుకి, ఆరాధన వైపుకి నడిచేటట్టుగా అమ్మవారు నిన్ను అనుగ్రహించగలదు. ఆమె కులాంతస్థ. ఆవిడ నీకు తెలిసి కాని తెలియక కాని ఎలా పూజ చేయి, ఆ అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది. నీ దగ్గర నీళ్లు కూడా లేవయా, పువ్వులు కూడా లేవు, ఇంత కుంక ఉంది. అమ్మవారి ఆరాధనలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమ్మవారి పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పక్కన కలశపాత్ర కూడా లేకపోతే మీరు సింహాసనం సమర్పయామి కుంకం, స్నానం సమర్పయామి కుంకం. పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికి అలా అంటానంటే కుదరదు. పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు స్నానం సమర్పయామి అనగానే అభిషేక మంత్రం చెప్పాలి. ఇప్పుడు రేపు మహాశివరాత్రి నాడు ఉదయం 8 గంటలకి మీ అందరూ అభిషేకానికి తేవగలిగిన పదార్థం తిండి రూపాయి కూడా తేవద్దు అన్నారు గోపాలకృష్ణ గారు. ఎందుకు అన్నారో తెలుసా అండి ఆ విషయం? అందులో ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. శివాభిషేకంలో మీరు పట్టుకొచ్చిన పదార్థము చేత చల్లపడిన శివలింగం మీకు ఫలితాన్ని ఇస్తుంది. మీరిచ్చిన రూపాయలతో అభిషేకం చేస్తే ఆయనకి ఏమి వస్తుంది? మళ్ళీ రూపాయలు పట్టుకెళ్ళి ఏం తేవాలి? దేవాలయం వాళ్ళు అభిషేక ద్రవ్యాలే తేవాలి, తెచ్చి అభిషేకం చేయాలి శివరాత్రి నాడు పొద్దున్న. మీరు చెయ్యక్కర్లేదు అభిషేకం. ఆచార్యముఖేణ మీ గోత్రనామాలు చెప్పుకోండి అన్నప్పుడు మీ గోత్రనామాలు చెప్పుకుని కూర్చుంటే చాలా చక్కగాను. అక్కడ అభిషేకం జరుగుతుండగా నమస్కారం చేస్తూ చూసి ఆ మంత్రాలు వింటుంటే చాలు, మీకు ఆ అభిషేకము యొక్క శక్తి మీకు కలుగుతుంది. ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే. అభిషేకం చేస్తే వస్తుందనుకోక్కర్లేదు.
అలా చూస్తూ సంతోషంగా కూర్చున్నా మీకు అది వస్తుంది. శివరాత్రి నాడు మీరు తరించడానికి మార్గం ఏమిటి? మీరు మనుష్యుడై పుట్టారు కాబట్టి మీరు ఒక నామం చెప్పాలి ఈశ్వరుడిది. కాబట్టి ఆ రోజున ఏం చేస్తాం? అభిషేకం అంతా అయిపోయిన తర్వాత శివలింగాన్ని తుడిచి శివలింగానికి గంధం రాసి బొట్టు పెడుతుంటారు. ఈ బొట్టు పెట్టే లోపల మనందరం కలిసి భజన చేస్తాం. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని మీరంటారు, నేనేదో చెప్తుంటాను, మీరు అదే మొకటం అంటుంటారు. సా అంబ సదాశివ, అమ్మతో కూడిన శంకరా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు. జన్మానికి ఒక్క శివరాత్రి అలా చేస్తే చాలు. ఇప్పుడు అర్చన మొదలవుతుంది, పువ్వులు వేస్తుంటారు. అప్పుడు నేను ఓం శివాయ నమః అంటాను, మీ అందరూ ఓం శివాయ నమః అంటారు. అక్కడ పడుతున్నాయి పూలు. ఇక్కడ నామం ఎవరు చెప్పారో వాళ్ళందరూ ఆ పూజ చేసేసినట్టే. కాబట్టి తరించడానికి మార్గం అది. అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అభిషేకానికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార కూడా అక్కర్లేదు. మీరు కుంకమే తీసి స్నానం సమర్పయామి, ఆవిడ అంగీకరిస్తుందండి. సింహాసనం సమర్పయామి, కుంకమే. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, కుంకమే. పాదయోహ పాద్యం సమర్పయామి, కుంకమే. కలశపాత్ర పెట్టి చక్కగా ఒక్క నీటి చుక్క వేయడం తప్పు కాదు, కానీ పరమశివుడికి చేసినట్టు స్నానం అనేటప్పటికీ మీరు మళ్ళీ ఎదుర్వేదంలోంచి రుద్రాధ్యాయం అంతా చెప్పి అభిషేకం ఏమి అలా పాలు పెరుగు పంచదార అన్నీ అక్కడ చెయ్యక్కర్లేదు. కుంకం ఇలా వేసేసి ఆవిడికి ఆపోహిష్టా మయోభవత్తాన మూర్తే దదాతన మహేరణాయి చక్షసే యోభత్శివ తమోరత తస్య భాజయితే హన ఉచతీర్వమాతర అంటూ కుంకం వేసేస్తే చాలా ఆవిడ ప్రీతి పొందిపోతుంది. అది కూడా అక్కర్లేదు. అమ్మ స్నానం సమర్పయామి, ఆవిడ సంతోషపడిపోతుంది. ఎంత సంతోషపడిపోతుంది ఆవిడ, మంగళ స్నానం చేసేసినట్టే పొంగిపోతుంది. ఆవిడ చేయించేసింది నన్ను అంటుందంటే, సువాసిని నన్ను చేయించిందా? స్నానం చేయించింది. నాకు స్నానం చేయించిన ఫలితం ఆవిడ ఖాతాలో వేసేస్తున్నానంటుందంతే. దేనికి? ఒక్క కుంకానికి. మీరు ఇలా పట్టుకుని ఇలా వేస్తుంటే చాలు, వేసేస్తుంటుంది ఆవిడ మీ ఖాతాలో ఫలితాన్ని. ఇలా అన్నారు, పొంగిపోతుంది. ఒక్క పువ్వు వేశారు, పొంగిపోతుంది. ఇంత పులిహార నైవేద్యం పెట్టారు, పొంగిపోతుంది. ఒక్క కర్పూర తాంబూలం అక్కడ పెట్టారు, అసలు అనంత ఫలితం. ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారంటే, పాపం నేను రోజు మర్చిపోతున్నానని ఇవాళ మా ఇంటికి వచ్చి మీ అందరికీ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారు ఎటువంటి కర్పూర తాంబూలం వేసుకుంటుందని విన్నారో అటువంటి కర్పూర తాంబూలంలో వాడవలసినటువంటి పదార్థములన్నింటినీ కూడా రాజీ లేకుండా స్వచ్ఛమైనటువంటి పదార్థాల్ని దగ్గరగా 12 రకాలైనటువంటి పదార్థాల్ని తెప్పిస్తున్నారు. తెప్పించి అందులో వాడవలసినటువంటి జాజికాయ దగ్గర నుంచి అన్ని పదార్థాలు కూడా వేసి ఆ కర్పూర తాంబూలం సిద్ధం చేస్తున్నారు. మీరొక్కసారి అమ్మవారికి ఆ తాంబూలం పెట్టి సువాసిని ఆ తాంబూలం వేసుకుందనుకోండి, జన్మ జన్మలకి 5వ తనం అలాగే ఉంటుంది. ఎప్పుడు వైధవ్యం ప్రాప్తించడం అన్నది ఉండదు. ఇంత తేలిక మార్గం అమ్మవారి పూజలో ఉంది. కాబట్టి హాయిగా నువ్వు అనుష్ఠించగలిగినది ఇది. నీకు ఇందులో ఎవరో వచ్చి అమ్మ మీకు స్నానం చేయడం ఎలాగా, వచ్చా రాదా అమ్మ అని మీకు అడగక్కర్లేదు. మీరు స్నానం చేసేటప్పుడు ఒక సువాసిని స్నానంలో ఉండవలసింది ఒక్కటే, ఏమిటి? ఒక మంగళద్రవ్యం. కాబట్టి సువాసనతో కూడినటువంటి అమ్మవారి చేత్తో మీకు ఇచ్చింది అని ఒక అంగరాగాన్ని మీకు ఇచ్చారు బహుమానంగా. స్నానం చేయడానికి పెద్ద ఉపదేశం ఎందుకండి? స్నానం చేస్తారు. సువాసినికి ఒక గొప్పతనం కూడా ఉంది. మగవాడు ఏదైనా చెయ్యాలి అంటే తలస్నానం చేసి కూర్చోవలసి ఉంటుంది. ఒకవేళ అశక్తతగా ఉందనుకోండి, ఏ కారణం చేతనైనా ఆడది పసుపు నీళ్లు తల మీద చల్లుకుంటే చాలు, తలస్నానం చేసినట్టే, ఒంటి మీద స్నానం చేసిన. అన్ని మినహాయింపులు ఇచ్చింది అమ్మవారు, ఎందుకంటే తన స్వరూపమే కాబట్టి. సువాసిని చక్కగా వచ్చి ఇన్ని నామాలు చెప్తుంటే ఆ రోజున మహాశివరాత్రి నాడు అసుర సంధ్య వేళలో మీ అందరూ కూర్చుని ఓం శ్రీమాత్రే నమః అంటూ వేస్తున్నారు అనుకోండి, పరవశించిపోయి ఆవిడ ఇన్ని ఫలితాలు ఇస్తోంది. నువ్వు చెయ్యగలిగినది, నీకు చేతనైనది, పరమ భద్రమైనది, మంగళప్రదమైనది, నీకు ఇబ్బంది లేనిది, నువ్వు నాకు ఇది రాదని అనవలసిన అవసరం లేనిది, ఇది నువ్వు చెయ్యి. నీకేమీ రాకపోయినా కుంకం ఇలా వేస్తే చాలు ఆవిడ ప్రీతి పొందుతానంటోంది. సువాసిని అర్చన ప్రీత, ఇలా కుంకం వేస్తే చాలు పొంగిపోతానంటోంది. ఇవన్నీ నీకుండగా చాలా కష్టమై ఎవరో గురువు పక్కన కూర్చుని చెప్తే తప్ప అసలు దాన్ని చెయ్యడం చాలా క్లేశంతో కూడుకున్నదైనప్పుడు ఆ మార్గం చెయ్యగలిగిన సమర్థులున్నారు, వాళ్ళు పెడతారు. డిగ్రీ వరకు చదవడానికి అందరూ పనికొస్తారు, పీజీ చేయడానికి ఇంకొంతమంది పనికొస్తారు, డాక్టరేట్ హోల్డర్స్, రీసెర్చ్ చేసేవాళ్ళు అందరూ ఉండరుగా.
కాకులు గుంపులు గుంపులుగా తిరుగుతాయి, లేకపోతే మీకు పక్షులన్నీ గుంపులు గుంపులుగా ఎగురుతుంటాయి. హంసలు గుంపులు ఉండవుగా, జింకలు గుంపులు గుంపులుగా ఉంటాయి, సింహాలు మందలు మందలుగా ఉండవుగా, ఎక్కడ ఒకటో రెండో సింహాలు ఉంటాయి. కుండలిని యోగంలో అంత స్థాయి పొందగలిగినటువంటి మహాపురుషులు కోట్ల కోట్ల మందిలో ఒకరు ఉంటారు. నీవు ఎందుకు బెంగ పెట్టుకుంటావు? తత్తుల్యమైనది సమానమైనది అమ్మవారు నీకు ఇచ్చిందిగా, కాబట్టి హాయిగా అది నువ్వు చేసుకో. అది నువ్వు చేసుకోగలనని నువ్వు అమ్మవారి దగ్గర ఆనందంతో అంగీకరించడమే. అమ్మ అంత తేలిక కాదు కదా తల్లి, పోన్లే అమ్మ నేను ఇలా చేసుకుంటాను అనడం పరమ మర్యాదతో ఆ నామాల గురించి నాకు తెలియకపోయినా బెంగలేదులే అమ్మా అని మీరు అన్నాం. ఇప్పుడు ఆ మర్యాదతో మీరు అన్నారనుకోండి, ఆ తల్లి పొంగిపోతుంది. ఇప్పుడు ఆ నామాలన్నీ ఏమున్నాయో అవన్నీ నేను చెప్పినటువంటి చిన్న ఆ కుండలిని యోగ ప్రక్రియ ఏది చెప్పానో అదే ఆ నామాలన్నిటిగా వచ్చేస్తుంది. అమ్మవారు ఉండేటటువంటి పథం, ఆ గ్రంథులు, ఆ చక్రాలు, ఆ దాటడం, అదంతా ఆ నామాల్లో ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటున్నాను, నేను మీకు చెప్పనిది ఎందుకు చెప్పట్లేదో చెప్పడంలో కృతకృత్యుడనయ్యాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అన్నీ చెప్పాలా? చెప్పకపోవడమే లలితా సహస్రంలో చెప్పడం. మీరు బాగా గమనించారో లేదో, మనవడికి తాళాలు ఇవ్వని తాతగారే నిజమైన తాతగారు. ఏడుస్తున్నాడు పిల్లాడు, గారం చేస్తున్నాడు, లేక లేక పుట్టిన మనవడని కారి తాళాలిచ్చి కారిచ్చి బయటికి పంపించిన తాతగారు ప్రమాదకరమైన తాతగారు. ఇప్పుడు ఆ పిల్లాడికి ఎక్కడో యాక్సిడెంట్ చేశాడు, ఏమంటారు మీరు? ఏమంటే ఈ పిల్లాడికి కారెవడిచ్చాడండి? అసలు ఇంత చిన్న కుర్రాడికి కారు తాళాలు మన అన్నం తిన్నాడా గడ్డి తిన్నాడా? తాత ఎలా ఇచ్చాడండి అంటారు. అప్పుడు ఎవరు తలంచుకోవాలి? తాతగారు తలంచుకోవాలి. మీరు చూడండి, లోకంలో విచ్చలవిడితనం ఉందనుకోండి, అంటే తను చెయ్యకూడని పని చేస్తున్నాడు అనుకోండి ఒకడు, ఇప్పుడు ఏమంటారంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరేంటండి ఇతనికి అంటారు. ఎవరు చెప్పరా ఏంటండి ఇలా ప్రవర్తిస్తాడంటారు. అంటే ఏది చెప్పాలో అది చెప్పడం, ఏది చెప్పకూడదో అది చెప్పకుండా ఉండడం పెద్దరికం, అది గురుత్వం. కొన్ని చెప్పకపోవడమే లలితా సహస్రంలో గురువుతనానికి గొప్ప, అదే గురుత్వం. అన్నీ చెప్పేయడం నీ పాండిత్యాన్ని ప్రకటించుకోవడం అవుతుందేమో కానీ నీ యందు నిగ్రహం లేదు. పిల్లలకి ఏది అందించకూడదో అది చెప్పకుండా ఉండగలిగినటువంటి నిబద్ధత నీకు కొరవడింది. పరమాచార్య అంగీకరించలేదు ఆ పద్ధతులు. అలా నువ్వు ఉండవద్దు అని చెప్పారు ఆయన. కాబట్టి నేను అలా ఉండలేను, కాబట్టి కొన్ని నామములు వదిలిపెట్టేస్తున్నాను. ఏమ్మా మీ అందరూ ఈ విషయంలో నాతో అంగీకరించగలరు కదా తల్లి? పెద్ద మనసుతో నేను మంచి మాటే చెప్పాను అని మీరు అంగీకరించగలరు కదా? ఇక్కడ వరకు మీరు అంగీకరించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఆ నామములను దాటిన తరువాత ఏది మనకి చాలా తేలికగా ఉంటుందో, చక్కగా మనం అనుభవించవచ్చో దాని గురించి మీకు నేను మనవి చేస్తుంటాను ఇవాళ నుంచి. అవి తప్పకుండా మనం తెలుసుకుని అనుష్ఠించవలసినవి. భవానీ అని పిలిచారు అమ్మవారు. మీరు అమ్మవారిని ఈ కంటితో చూడవచ్చాయా అన్నారు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు అమ్మవారిని. ఎలా చూడొచ్చండి? నా తల్లిని చూడాలనుకుంటే నీళ్లుగా చూడు, నీరే అమ్మవారు అని చెప్పారు. భవానీ అంటే నీటి స్వరూపము. భవుడు అంటే పరమాత్మ, పరమశివుడు. భవుని యొక్క శక్తి భవాని, భవుడి యొక్క భార్య భవాని. భార్య అన్న మాట శాస్త్రంలో ఎప్పుడు వాడినా ఆయన శక్తి అని గుర్తు. అందుకే లోకంలో ఒక మర్యాదతో కూడిన మాట ఉంటుంది. పురుషుడి గౌరవానికి కానీ పురుషుడి అగౌరవానికి కానీ, పురుషుడు వృద్ధిలోకి రావడానికి కానీ పురుషుడు పతనమైపోవడానికి కానీ, పురుషుడు ఒక మంచి పని చెయ్యగలగడానికి కానీ చెయ్యలేకపోవడానికి కానీ కారణం ఎవరై ఉంటారు అంటే ఖచ్చితంగా భార్యయే అయి ఉంటుంది. ఇందుచేత భార్యని తక్కువ చేసి ఎప్పుడూ మాట్లాడలేదు శాస్త్రం. ఆమెయే ఆయన శక్తి. ఆవిడని మీరు మినహాయించేశారనుకోండి, ఆయన శక్తిహీనుడు, ఆయన అవన్నీ చేయలేడు. ఆయన అవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాడో తెలుసా? ఆవిడ ఉంది వెనకాల. ఆవిడ వెనకాతల ఉండబట్టే ఆయనకి అన్ని వేళకి సాగుతున్నాయి. ఆయనకి వేళకి సాగుతున్నాయి కాబట్టి ఆవిడ వలన ఆయన ఆ పదంలో ముందుకు వెళ్ళగలుగుతున్నాడు. ఆయన శక్తియే ఆవిడ. అందుకే శాస్త్రంలో మర్యాద ఏమిటంటే ఆయనకు ఆవిడికి మధ్యలోంచి వెళ్ళడం గాని, ఆయనకి నమస్కారం పెట్టి ఆవిడికి పెట్టకపోవడం కానీ చెయ్యకూడదు. ఇద్దరికీ చేస్తారు. ఆయన అంటే ఏమండి మంత్రోపదేశం చేశారు, ఆయనకంటే విషయాలు తెలుసు, ఆవిడికేం తెలుసు అండి, ఆవిడకి ఒక శ్లోకం కూడా రాదు, ఆవిడికి ఎందుకండి నమస్కారం అని అనకో. ఆయనకి తెలియడానికి కారణం ఆవిడే. ఆవిడ 4 రోజులు రే నీకు నమస్కారాలు ఎడుతున్నారు, నాకు పెట్టేవాడు ఎవడ, నీకెందుకు వండి పెట్టడం, నువ్వు వండుకోని తెలిసింది అనుకోండి. ఇక ఆయన ఏం చదువుకుంటాడు, ఆయనేం అనుష్ఠానం చేస్తాడు, ఆయనేం పూజ చేస్తాడు, నైవేద్యం ఏది?
తెల్లవారు లేస్తే అక్కడ కూర్చుని ఆయన పూజ చేశాడు. ఈ పాటికి ఆయన పూజ అయిపోతుంటుంది, మహానైవేద్యానికి వచ్చేస్తారని గబగబా నైవేద్యం పట్టుకొచ్చింది ఎవరు? ఆవిడ నైవేద్యం పట్టుకొచ్చింది కాబట్టి ఈయన పూజ. ఆవిడ ఈయనకి చక్కగా పట్టుకొచ్చి వేళ పట్టున ఆయన ఏ పదార్థములను ఈ సమయంలో తినవలసి ఉంటుందో, ఎలా తినవలసి ఉంటుందో, ఎటువంటి శౌచంతో వంట చేయాలో అలా చేసి పెట్టింది కాబట్టి ఆయన చెప్పాడు. ఆయన ఆ పదాల్లో నిలబడగలిగాడు. లేకపోతే ఎక్కడ నిలబడతాడు? కిందకి జారిపోతాడు. కాబట్టి ఆయన శక్తియే ఆవిడ. శక్తి అన్న భార్య అన్న రెండు పర్యాయ పదాలని మీరు గుర్తుపెట్టుకోండి. భార్య శక్తి, భౌని శక్తి భవాని. భౌని శక్తి భవానీ అయితే ఇప్పుడు నీటికి శక్తి ఏమిటండి? నీటికి శక్తి ఏముంటుంది? మీరు బాగా ఆలోచించండి. నీటి శక్తి ఏమిటి? మీరు ఆలోచిస్తే మీకు ఇక్కడ నిప్పు రవ్వలు రేగినట్టు లేగుతాయి. అవే మీకు అమ్మవారి దర్శనం అయిపోవడం. భావన చేత ఆవిడ దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, భవ అన్న శబ్దానికి అర్థం ఏంటి అంటే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. లోకములన్నింటినీ కూడా బతికి ఉండేటట్టుగా చేసేవాడెవరో ఆయన భవుడు. బతికి ఉండడానికి ఏది అవసరం అవుతుందో దాన్ని అందించేవాడు కాబట్టి భవుడు. అందించడం అంటే నీటి వలన మాత్రమే బతుకుతాడు మనిషి. నీరు లేదనుకోండి మనిషి లేడు. ఎందుకు లేడో తెలుసా అండి? ఆపో వాయుదగం బ్రహ్మం, నీరే పరబ్రహ్మం. మీరు చూడండి, అసలు భూమి మీద నీరు ఎందుకు వస్తోంది? వర్ష రూపంలో వస్తోంది. వర్షం ఎందుకు పడాలి? మేఘము వలన పడాలి. మేఘం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్య భగవానుడు సముద్రంలో ఉన్న నీటిని లాగి ఆవిరి చేస్తే పడాలి. సూర్య భగవానుడు ఇక్కడెందుకు కురిపించాలి? ఈ మేఘాలని తీసుకెళ్లి అరణ్యంలో కురు, లేకపోతే సముద్రంలోనే అటుపక్కల కురు అన్నాడు అనుకోండి, ఆ మేఘాలు అక్కడే కురుస్తాయి సముద్రంలో. మీకేం నష్టం? ఆయన తనుంచుకోడంతే. తను లాగిన నీటిని, సముద్రంలోంచి లాగిన నీటిని మేఘాల కింద చేసి భూమి మీద కురిపించేస్తాడు. భూమి మీద కురిపించిన నీటిని తన కిరణములతోనే లాక్కుని సముద్రంలోకి విడిచిపెడతాడు. ఆయన తన దగ్గరేం పెట్టుకోవట్లేదుగా. అరణ్యంలో కురిపించాడు, సముద్రంలో కురిపించాడు, ఊళ్ళో కురిపించాడు. కానీ ఆయన కురిపిస్తున్నాడు కాబట్టి మీకు కొన్ని లభిస్తున్నాయి లోకంలో. ఏమి లభిస్తున్నాయి? మొట్టమొదటిది మీ దాహము తీరుతోంది. మీరు బాగా గమనించండి, అసలు మనిషి దేని చేత శోషించిపోతాడు? అన్నం లేకుండా ఓ 3 రోజులో 4 రోజులో బతుకుతాడండి. లోపల ఉన్న శక్తి పనిచేస్తుంది. నీరు తాగలేదనుకోండి మనిషి, నాలుక పిడచకట్టుకుపోయి కొన్ని గంటల తర్వాతే శోషించిపోయి పడిపోతాడు. అన్నం ఎక్కువసేపు లేకుండా ఉండగలడా? నీరు లేకుండా ఉండగలడా? అంటే అన్నము లేకపోయినా ఉంటాడేమో కానీ నీరు లేకుండా ఉండలేడు. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, నీరు లేకుండా అన్నం లేదు. బియ్యం ఉన్నాయండి, పొయ్యి ఉంది, అగ్నిహోత్రం ఉంది, కుక్కర్ ఉంది, నీళ్లే లేవు. వండండి అన్నం. ఎలా వండుతారు? నీరు ఉంటేనే అన్నం. ఇంట్లో కూర వండడానికి కావలసినవన్నీ ఉన్నాయి, నీళ్లే లేవు. వండండి కూర. భోజనం పెట్టారు, మంచినీళ్ళు ఒక్కటే ఇవ్వలేదు, తినండి అన్నం. అన్నం తింటే కడుపు నిండడం కాదు, వెక్కిళ్ళు వస్తాయి. ఇప్పుడు మీరు తిన్నది లోపలికి జారాలన్నా, తిన్నది లోపల నిలబడాలన్నా, అసలు తినడానికి వండాలన్నా ఏది కావాలి? నీరే కావాలి. మీరు ఎక్కడెక్కడెక్కడో తిరిగి వచ్చారు, ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుని వచ్చారు. ఇప్పుడు అన్నం తినడం అంటే యజ్ఞం చేయడం. దానికి మీరు శౌచంతో కూర్చోవాలి. భోజనం దగ్గర శౌచంతో కూర్చోవాలంటే శౌచం దేని వల్ల వస్తుంది? స్నానం చేస్తే వస్తుంది. స్నానం దేంతో చేస్తారు? ఇంట్లో ఇంకా ఎన్ని ఉన్నా పనికిరావు, నీళ్లే ఉండాలి. ఆ నీరు ఇలా చల్లుకున్నారనుకోండి, స్నానం చేయడం కుదరలేదు, ఏదో హడావిడిలో ఉన్నారు. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స్వబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఏం చల్లుకుంటారు? ఇలాగా నీళ్లే చల్లుకోవాలి. కాబట్టి మీ అశౌచాన్ని, మీకున్న మైల ఎవరు తీయాలి? నీళ్లే తీయాలి. ఒక ఆయనకి ఏదో 11 రోజులు అశౌచం వచ్చింది. అశౌచం పోవడం అన్నది ఎప్పుడు జరిగింది? స్నానంతో పోయింది కదండి. అయిపోయిందండి, మాకు అశౌచం తీరిపోయింది, స్నానం చేసేసామంటారు. స్నానంతో పోయింది. స్నానం దేంతో చేస్తారు? నీటితోనే చేస్తారు. ఈ శక్తులన్నీ నీటిలో ఉన్నాయి కాబట్టి మనం బతకగలుగుతున్నాం కదండి. ఈ శక్తులలో ఏ శక్తి అయినా నీటి యందు తీసేశాడు అనుకోండి ఈశ్వరుడు, మన బతుకు ఏమైపోయింది? అమ్మా, ప్రవహిస్తున్నావు కాబట్టి ఎక్కడో త్రయంబక్లో పుట్టినా మా పక్కన గోదావరిగా వచ్చావు. అక్కడి నుంచి ఓ కాలువ తవ్వేస్తే సామర్లకోట వచ్చేసావు. అక్కడి నుంచి ఓ కాలువ తవ్వేస్తే
కాకినాడ వచ్చేసావు. మేము ఆ కాకినాడలో పెట్టుకుని గొట్టాల్లోకి వెళ్ళమంటే గొట్టాల్లోకి వచ్చేసావు. మేము ఇలా తిప్పితే మా చెంబులో పడిపోతున్నావు. మేము బిందెలో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పుచ్చుకుంటే మా దాహం తీరుస్తున్నావు. ఇదంతా ప్రవాహమే. ఇంత దూరం అమ్మా ఎందుకు వచ్చావు? అక్కడెక్కడో త్రయంబక్లో పుట్టి అక్కడ ఉండిపోతే నా బతుకేమైపోయేది? అక్కడ పుట్టిన దానివి ఇక్కడికి ఎడుతున్నావు తల్లి. ఇక్కడికి వెళ్ళి ఉండిపోయింది అనుకోండి, ఆవిడ బయటికి రాలేదనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? ఇక మీరేం తెలియరు, ఇక కడుపు నిండిపోయింది నీళ్ళతోటి. మళ్ళీ ఆవిడ ఏం చేస్తుంది? చిన్ని చిన్ని స్వేద గ్రంథులు ఉంటే స్వేదరంధ్రాలు వెంట్రుకలకి, ఆ స్వేదరంధ్రాల్లోంచి చెమట రూపంలో బయటికి వచ్చేస్తోంది. బయటికి వచ్చింది మళ్ళీ వేడికి ఆవిరైపోయి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోయి మళ్ళీ మేఘంగా వచ్చి కురిసేస్తోంది. తాను మారణంలోని శుద్ధి అయిపోతోంది. ఈ లోపలికి వెళ్ళినప్పుడు శుద్ధ జలం, బయటకు వచ్చేటప్పుడు మలిన జలం. లోపల ఉన్న మలినాల్ని పట్టుకుని బయటకు వస్తోంది, శరీరాన్ని నిలబెడుతోంది. ఛీ దుర్మార్గుడా, ఈ మలినాలు నేను ఎందుకు పట్టుకెళ్తాను అని ఆవిడ అంటలేదు. అనకుండా నీలోకి వెళ్ళి నీలో మలినాలను ఆవిడ బయటికి పట్టుకొస్తోంది. ఇది అమ్మతనం, ఇది భవానీ. ఆ నీటి యందు శక్తిగా ఆవిడ ఉండి చేస్తోందే ఈ ఉపకారాలు. ఇవన్నీ అమ్మవారే. ఏమిటా ఎక్కడ చూస్తావు అమ్మవారిని? కనబట్టాలా నీకు? ప్రతి క్షణం కనబడుతోంది. నేను ఇప్పుడు ఈ ఉపన్యాసం చెప్తున్నానంటే ఎందుకు చెప్పగలుగుతున్నాను? నా యందు నీటిని తల్లి అట్టె పెడుతోంది. ఒళ్ళు మర్చిపోయి 2 గంటలు మాట్లాడేస్తున్నా, మరి నీళ్లు తాగడం కూడా మర్చిపోయి నేను వస్తున్నా. ఎక్కడ దాస్తోందో ఆ నీళ్లని తల్లి. అయ్యో వీడు సాయంకాలం ప్రసంగానికి వెళ్ళిపోతాడు, వెర్రెక్కి మాట్లాడేస్తాడు, నియమం పాటిస్తాడు, మధ్యలో నీళ్లు తాగడు. అందుకని వీడి యందు ఆ నీటిని నిలబెట్టి ఉంచుదాం, నాలుక ఎండిపోకుండానని. ఎంతసేపు మాట్లాడితే అంతసేపు తడుంచుతోంది నా తల్లి. ఆ తడి నాలుకకి లేకపోతే, ఆరిపోతే అదేం పలుకుతుంది? ఆ పలికించడంలో, నాలుకకు తడి ఉంచడంలో నా తల్లి ఉంది. నా వాక్కులలో నా తల్లి ఉంది. నా కంటి తడిలో నా తల్లి ఉంది. నాకు పట్టిన చెమటలో నా తల్లి ఉంది. నా ఇంటి బిందిలో నా తల్లి ఉంది. నేను తాగిన నీటిలో నా తల్లి ఉంది. నాలో మలినములను పైకి తీయడంలో ఆవిడ మాతృత్వం ఉంది. ఇటువంటి తల్లి భవానీ. ఎక్కడ చూస్తావురా అమ్మని? ఆవిడ కదురా తల్లి. ఆవిడ ఏమడిగింది నిన్ను? నానా నేను ఇలా ఉపకారం చేస్తుండే ఉంటానురా, నేను అమ్మని కదా. నువ్వేం చేస్తావో తెలుసా? ఏమీ చెప్పక్కర్లేదు, శ్రీమాత్రే నమః అమ్మా అని ఇలా కుంకమే నేను పొంగిపోతాను. సువాసినియే చెయ్యాలని ఆవిడ ఎందుకంటుంది? శక్తి. నీవు గుర్తించి నీ శక్తి స్వరూపంతో చేయించడమే నీ భార్యతో చేయించడం సువాసిని. కాబట్టి ఆవిడ పొంగిపోయి లోకమునందు ఈ శక్తి నిలబెడుతుంది. ఎక్కడ చూసినా నీళ్లు దొరుకుతాయి. అది అతి కాకూడదు. అతి అయిపోయింది అనుకోండి, నీరు ఎక్కువైపోయింది అనుకోండి, అతివృష్టి. అతివృష్టి కాకూడదు, అనావృష్టి కాకూడదు. సమానంగా ఉండేటట్టుగా ఆవిడ వచ్చి నిలబడుతుంది. నిలబడి మిమ్మల్ని కాపాడుతుంది. ఈ కాపాడగలిగినటువంటి శక్తి ఏది ఉందో అదే అమ్మవారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆవిడ లోపలికెళ్ళి నీటిగా పైకి రాకుండా నీరుగా ఆవిడ శరీరావయవముల యందు చేరి నిలబడిపోయింది అనుకోండి, ఉండిపోతే ప్రమాదకరమైన లక్షణం. వైద్యశాస్త్రంలో ఎంత ఇబ్బంది పడిపోతారో తెలుసా అండి? నీరు దిగిపోయిందంటారు, కాళ్ళు వాచిపోతాయి. పాదాల మీద ఇలా వేలుతో నొక్కితే సొట్టలు పడతాయి నీరు దిగడం వల్ల. డాక్టర్ గారి దగ్గరికి వెడితే లాసిక్స్ టాబ్లెట్ ఇస్తారు. ఏమా తప్పు చెప్పానా కామేశ్వరమ్మ గారు? లాసిక్సే అనుకుంటాను. ఓ టాబ్లెట్ ఇస్తారు. ఇస్తే అది లోపలికి వెళ్ళి తోడేస్తుంది నీటిని. మీకు లోపల ఉండిపోయిన నీటిని తోడేస్తుంటే నీరసపడిపోతారంతే, శోషించిపోతారు. లోపల శరీరావయవముల యందు నీరు కాని నిలబడిందా ప్రమాదమే. ఊపిరితిత్తులకి నీరు పట్టిందండి అన్నారు అనుకోండి, ప్రమాదమే. గుండె నీరు పట్టిందండి అన్నారు అనుకోండి, న్యూమోనియాయే. కాదు కాదు కడుపు నీరు పట్టి పొంగిపోయింది అన్నారు అనుకోండి, జలోదరమే. లోపలికి వెళ్ళిన నీరు అవసరానికి ఎంత ఉండాలో అంత మాత్రమే ఉంచి, నువ్వు గడగడగడగడగడగడగడ తాగేసి వెళ్ళిపోయినా కావలసినంత ఉంచి, అక్కర్లేని దాన్ని బయటికి తోసేసి నిన్ను ఆరోగ్యంగా ఉంచుతున్న తల్లియే భవానీ. ఆ తల్లి ఉంది కాబట్టే నీలో నువ్వు తాగేసిన నీళ్లు ఎక్కువైపోతే బయటికి వదిలేస్తోంది, ఉంచవలసిన నీరు ఉంచేస్తోంది. ప్రవాహ శక్తి కదా అని నీ లోపలికి వెళ్ళిన నీరు ఉండవలసినంత ఉండకుండా కిందకి జారిపోయే లక్షణాన్ని అమ్మవారు పెట్టింది అనుకోండి. నేను ఉండను అని వెళ్ళిపోయింది అనుకోండి, ప్రవాహం కాబట్టి. కన్నాలు లేవా? శరీరమునకు కన్నాలు ఉన్నాయి. కన్నం ఎక్కడుందో అక్కడి నుంచి నీరు వెళ్ళిపోతుంది. మీరు చూడండి, మీరు గదికి తూము అని ఉంటుంది, ఆ తూములోకి మీరు ఎన్ని నీళ్లు పోయింటే తూములోంచి బయటకు వెళ్ళిపోతాయి అంతే.
ఈ శరీరానికి 9 కన్నాలు ఉన్నాయి. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 9 రంధ్రాలు ఉన్నాయి. ఈ 9 రంధ్రాలలోంచి అధోముఖమైనటువంటి రంధ్రాలలోంచి తాగిన నీరు తాగినట్టు బయటికి వెళ్ళిపోయింది అనుకోండి. తాగిన నీరు తాగినట్టు బయటికి వెళ్ళిపోతే మనిషికి మనుగడ లేదు. డీహైడ్రేషన్ అంటారు, నీరు వెళ్ళిపోతోంది. డీహైడ్రేషన్ ఈజ్ ఎ డేంజరస్ సిమ్టమ్ విచ్ ఈస్ టు బి అరెస్టెడ్ ఫోర్త్ విత్. ఆలస్యం లేకుండా ఆఫ్ చేయాలి డీహైడ్రేషన్. మీరు ఆఫ్ చేయకపోతే ప్రమాదంలోకి వెళ్ళిపోతారు, చర్మం పాలిపోతుంది అంతే. అలా వెళ్ళిపోకుండా కావలసిన నీరుంచి మిగిలిన నీరు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. దానికి ఒక శౌచం ఉంటుంది. అలా మీరు మళ్ళీ విడిచిపెట్టడానికి యోగ్యమైనంత సమయం వరకు ఒక తిత్తిలో పట్టి లోపల అట్టె పెడుతోంది అమ్మవారు. అది మిగిలినటువంటి శరీర భాగాలతో కలిసిపోకుండా, లోపల పదార్థాలతో కలిసిపోకుండా అలా ఆఫ్ చేసి అట్టె పెడుతోంది. ఈ శక్తి పట్ల మీరు అమర్యాదతో ప్రవర్తించారనుకోండి, ఆవిడ వేసే మొదటి శిక్ష ఏమిటో తెలుసా అండి? డయాబెటీస్. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఉండే మొదటి ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? దే కెనాట్ స్టాప్ యూరినేటింగ్. ఏ యూరిన్ బ్లాడర్ ఉంటుందో, ఈ మూత్రాన్ని పట్టుకుని ఉండే సంచి ఉంటుందో, ఆ సంచికి పట్టుకుని ఉంచగలిగిన శక్తి శోషించిపోతుంది. శోషించిపోతే మూత్రం బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతే వాళ్ళు ఆపలేరు. సాధారణ ఆరోగ్యం ఉన్నవాడు ఒక 2 గంటలో, 3 గంటలో, 4 గంటలో ఆపగలడు మూత్రాన్ని. ఆపి బయటికి వెళ్ళి ఒక గదిలోకి వెళ్ళి మరుగుదొడ్లోకి వెళ్ళి ఎవ్వరూ చూడకుండా అక్కడ విసర్జించగలడు. ఈయన ప్రారంధం ఏమిటో తెలుసా అండి? 1 గంట కన్నా ఆయనకు ఆగదు. ఆయనకి అయిపోతోందని కూడా తెలియదు. కట్టుకున్న వస్త్రం తడిసిపోతుంటుంది. తడిసిపోతోంది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, పాపం సభలో ఆ చివర్లకు ఎక్కడ ఉంటారు, ఉండి మధ్యలో లేచి బయటికి వెళ్ళొస్తూ ఉంటారు. అలా సభలో అటువంటి బాధతో ఎవరు వెళ్ళొస్తున్నారో కూడా నాకు తెలిసిపోతుంటుంది సభలో. అంటే భవానీ అనుగ్రహం లోపించింది. నీటిని లోపల పట్టి ఉంచగలిగిన శక్తి క్షీణించిపోతోంది. ఆవిడ ఇచ్చింది కదా అని నువ్వు అదే పని కట్టి పెట్టేశారనుకోండి, అది మళ్ళీ మూత్రబంధనం కానీ మలబంధనం కానీ గుండెపోటుకి దారితీస్తుంది. డాక్టర్ గారు నేనేం తప్పులు చెప్పట్లేదు కదమ్మా. కాబట్టి ఇది మీకు ఒత్తిడి చేసి ముందు విడిచిపెట్టేయి 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 అని సంకేతం ఇచ్చి ఆవిడ మీతో ముందు ఖాళీ చేయిస్తుంది. మళ్ళీ పుచ్చుకో పుచ్చుకో దాహ రూపంలో పుచ్చుకోమంటుంది. వైద్య శాస్త్రాన్ని ఋషి ఏ కోణంలో చూశాడంటే అమ్మవారి అనుగ్రహ రూపంలో చూశాడు కపిలుడు. చూస్తే అది ఏమైందంటే ఆ భారతీయ సంప్రదాయమునందు వైద్య శాస్త్రం అంతా భవానీ అయిపోయింది. అందుకే భవానీ పరమోత్కృష్టమైన నామం. బేసి సంఖ్య ఆడపిల్లలు పెట్టుకోవడానికి పరమ యోగ్యమైన నామము భవానీ. భవానీ అన్న పేరుతో ఆడపిల్ల ఇంట్లో ఉండి భవానీ 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 శివానీ అని పిలుస్తున్నాడు అనుకోండి, తండ్రి భర్త అందరూ ఇవాల్టి రోజుల్లో ఉన్నటువంటి లక్షణాలు వేరు. తండ్రి ఉమా అని పేరెట్టుకుంటాడు. ఓ పనికిమాలిన అత్తగారు అక్కర్లేని పేరు పెడుతుంది. ఉమా అన్న పవిత్రమైన పేరుని మార్చేసినందుకు ఆ పిల్ల ఏ ఫలితాన్ని పొందుతోందో, ఏ బాధపడుతోందో ఎవరికి తెలుసు? అది నువ్వు చేసిన తప్పే. నువ్వు అంగీకరించనూకూడదు, ఆ పేరు మార్చనూకూడదు. ఉమా కేనోపనిషత్తులో పేరది. అమ్మవారు జ్ఞానమూర్తిగా నిలబడిన పేరు. పరమోత్కృష్టమైన పేర్లలో మొదటి పేరు ఉమయే. అందుకే అమ్మవారి గురించి చెప్తే ఉమా భవాని, ఉమా భవాని రుద్రాణి అంటూ ఉమా అన్న నామంతోనే మొదలు పెడతారు. అమ్మ ప్రీతిగా పిలుచుకున్న పేరు ఉమా. పార్వతీ కళ్యాణానికి ముందు అంత పవిత్రమైన పేరు ఉమా అన్న పేరు. భవానీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బతికుంటారు ఆ పేరుతో పిలుస్తుంటే. భవానీ 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 అని ఇంట్లో పిలుస్తుంటే ఏ ఇబ్బందులు రావు. భవానీ అని పేరెట్టుకుని భౌ భౌ అని పిలుస్తానంటే నేను చెప్పలేను. ఎందుకని నేను ఈ మాట అంటున్నానో తెలుసా అండి? నాకు పేర్లు పెట్టాలన్నా అసహ్యం. కొంతమందికి వచ్చిన దగ్గరికి పేరు పెట్టండి ఏదైనా అంటారు. సరే పెట్టారనుకోండి, మీరు ఎప్పుడో ఏడాది తర్వాత 2 ఏళ్ల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, మీకు చాలా సిగ్గుపడతారు మీరు పేరు పెట్టినందుకు. మీరు దాని వెనక తాత్వికమైనటువంటి భావాన్ని చూసి అమృత భాండంగా భావన చేసి మీరు ఆ పేరు పెడతారు. వాళ్ళు అందులోంచి వికృతమైన పేరు తీసి పిలుస్తుంటారు. చాలా చిన్నబుచ్చుకుంటుంది మనసు. అపాత్రదానం, నేను అనవసరంగా పెట్టాను పేరు అనిపిస్తుంది. కాబట్టి నేను ఈ మధ్యకాలంలో అందుకే నా దగ్గరికి వచ్చి ఎవరైనా పేరు పెట్టనంటే ఇలాంటివి 2-3 సందర్భాలు చూశాక నేను పేర్లు పెట్టడం మానేశాను. నాకు ఖాళీ లేదమ్మా, నేను పెట్టను, మీరు ఎవరితోనో పెట్టించుకోండి అని చెప్తున్నాను. ఎందుకు?
మీరు పెట్టడమే. దాని గౌరవం వాళ్ళు ఏం నిలబెడతారు? గౌరవం లేని చోట పెట్టడం కూడా అపాత్రదానమే. కాబట్టి భవానీ నువ్వు గుర్తెరగగలిగితే నీ పిల్లకి పెట్టుకోవడానికి సర్వోత్కృష్టమైన నామం అది. భవానీ భవానీ అని పిలుచుకోవచ్చు. నీకు దాహం వేస్తే నీరు తప్ప ఇంకొకటి దాహాన్ని తీర్చగలిగినది లేదు. నీరుగా అది దాహాన్ని తీరుస్తుంది, నీరులా ఉన్నది తీర్చదు. మీరు గుర్తుపట్టండి, నీరుగా తీరుస్తుంది, నీరులా తీర్చదు. నెయ్యి నీరులా ఉంటుంది కరగబెడితే. మంచినీళ్లు లేవు, దాహం వేస్తోంది అంటున్నారు కదా, పుచ్చుకోండి అని ఒక గ్లాస్తో నెయ్యి ఇచ్చారనుకోండి, నీరులా ఉందని ఏమైపోతారు మీరు? నీరులా ఉందని కాస్త ఓ గ్లాసులో పానకమో పాకమో ఇచ్చాననుకోండి, మీకు బెల్లపాకం ఇచ్చాననుకోండి, తాగేశారు, ఏదో కాజాలు చేసుకోవాల్సిన పాకం, ఏమవుతుంది మీ దాహం? అయితే మనం చేసే జాడ్యం అంతా అదే. దాహం వేసిన వాడు పుచ్చుకోవలసింది దాహోపశాంతితో శరీరాన్ని రక్షించేదాన్ని ఇవ్వాలి. అది అమ్మవారి ప్రజ్ఞ, ది ప్రాసెస్ ఆఫ్ రేడియేషన్ అంటారు. బయట వేడి ఎక్కువగా ఉంటే అమ్మవారు ఏం చేస్తుందంటే లోపల తట్టుకోవడం కోసమని ఎక్కువ నీరు అడుగుతుంది. నాన్న నీళ్లు పోయి ఇందులో నీళ్లు పోయి అంటారు. అందుకే కారులో కూడా రేడియేటర్ అంటారు. ఇంజన్ వేడికిపోతే ఏం చేస్తారంటే కాసిన రోడ్డు మీద ఆపి కాసిన చన్నీళ్ళు అందులో పోస్తే ఇంజన్ వేడిని అది తగ్గిస్తుంది. బయట వేడి చాలా ఎక్కువగా ఉంది, అందుకు లోపల నీళ్లు పోయమంటుంది అమ్మవారు. నువ్విప్పుడు ఏది పొయ్యాలి అంటే శోషించిపోకుండా ఉండడానికి నీళ్లు పొయ్యాలి, లేకపోతే ఇంకా మంచిదేది మజ్జిగ పొయ్యాలి. అసలు ఒక గడుసు కవి అన్నాడు, పరమశివుడు నీలకంఠుడు ఎందుకు అయ్యాడో తెలుసా? కైలాసంలో మజ్జిగ లేక అన్నాడు. అదేమిటయా అని అడిగారు. అవునయా, మజ్జిగే ఉంటే అసలు ఇక్కడ మచ్చబడి ఉండేది కాదు, ఆ పాటి వేడి కూడా ఆయనకి చేసి ఉండేది కాదు, సమయానికి మజ్జిగ లేకపోయింది పార్వతీదేవి దగ్గర అన్నాడు. అంటే మజ్జిగ అంత చలవ చేస్తుంది. అందుకే పూర్వం వేసవి కాలంలో మీరు ఎవరైనా పెద్దల ఇంటికి వెళితే కొంచెం చల్ల పుచ్చుకుంటారా అండి అనేవారు. దాని పేరే చలవ చేస్తుంది, మీరు కాస్త మజ్జిగ పుచ్చుకుంటారా అనేవారు. వాళ్ళు కూడా కొంచెం మజ్జిగ ఇవ్వండి అనేవారు, కాస్త మజ్జిగ తాగేవారు. అసలు వేడికి వికారం పుట్టుంటే దాని మీద కాఫీ, దాని మీద టీ, లేకపోతే పరమ శీతల పానీయమై చాలా తీయగా ఉండి ఒక 6 నెలల తర్వాతో 7 నెలల తర్వాతో మీరు తాగినా సరే దాని డెప్ప తీసి తాగుతున్నప్పుడు మీకు పొగలొచ్చి అదే తీపితో ఉన్నట్టుగా భ్రాంతిలో ముంచడానికి, కుళ్ళు కంపు రాకుండా ఇన్ని నెలలు నిలవుండడానికి కావలసినంత రసాయనం అందులో కలుస్తోంది. ఇప్పుడు మీరు ఇంత నీటిని వాడవలసిన శరీరం దగ్గరికి తీసుకెళ్లి ఇంత కెమికల్తో ఉన్నదాన్ని పోషించారనుకోండి, ఉడికిపోతుంది లోపల. మీరు అమ్మవారు యజ్ఞగుండంలో తల్లి కూర్చొని మిమ్మల్ని రక్షిస్తుంటే ఆవిడ ముఖం మీద బూది పోసినట్టు కూల్ డ్రింక్ తాగడం ఇక్కడ సంప్రదాయం కాదు. ఈ దేశంలో కూల్ డ్రింకులు లేవు, ఈ దేశానికి ఉన్నది మజ్జిగ ఒక్కటే. ప్రపంచపటానికి దారి చూపించిన దేశం ఇవాళ కూల్ డ్రింకులు తాగి నశించిపోయింది. ఇంకా అధ్వాన్నం ఏంటంటే ఇవాళ పిల్లలకి మనం నేర్పుతున్న నాగరికత ఏమిటి? నాకు తెలిసి మా చిన్నతనం వరకు చద్దన్నమే. స్కూల్కి వెళ్ళిపోతున్నామంటే చక్కగా అమ్మ పెట్టిన చద్దన్నం అమృత భాండం అయింది. అమ్మ పెట్టిన తరవాణి అన్నం, అమ్మ పెట్టిన చద్దన్నం 2 గంటలు మాట్లాడగలిగిన కంఠాన్ని ఇచ్చింది. అప్పుడు అమ్మ కూడా బర్గర్లు, బీస్ట్ లాంటి రోస్ట్లు, కూల్ డ్రింకులే తాగమని డబ్బిచ్చుంటే ఇవాళ 10 నిమిషాలు మాట్లాడడానికి బహుశా నా కంఠం పనికొచ్చి ఉండేది కాదు. నేను తరించాను అంటే నా తల్లి నాకు పెట్టిన భిక్ష, అమ్మ పెట్టిన మజ్జిగ. ఇవాళ పిల్లల్ని చూడండి, చాలా మంది పిల్లలు నాకు పెరిగొద్దు, నాకు మజ్జిగొద్దు. ఎప్పుడూ ఏం కావాలి? దిక్కుమాలిన బిర్యానీలు. అమ్మలు అలాగే వండి పెడతారు, లోపల దాహం పెంచేసేటటువంటి పదార్థాలు, రజోగుణ భూయిష్టమైన పదార్థాలు, తమోగుణ భూయిష్టమైన పదార్థాలు. సత్వగుణ ప్రధానమైన ఆహారమే కొరవడిపోతోంది. నేను ఈ మధ్యకాలంలో ఓ చదువుకుంటున్న పిల్లతో ఒక మాట అన్నాను. అమ్మా, మేము బ్యాంకుకి వెడితే ఎప్పుడైనా విత్డ్రాయల్ ఫామ్ రాసుకోవాల్సి వస్తే ఆ విత్డ్రాయల్ ఫామ్ నింపుకోవడం రాని వాళ్ళు మా దగ్గరికి వచ్చి, అయ్యా ఒక 500 రూపాయలకి విత్డ్రాయల్ ఫామ్ రాసి పెట్టండి అని అడిగేవారు. అడుగుతుంటే ఇప్పటికీ ఎవరికైనా విత్డ్రాయల్ ఫామ్ రాసి పెడుతుంటాం. అలా ఇంకొక 8 ఏళ్ళో 5 ఏళ్ళో దాటిపోతే
తెలియనటువంటి వాడు, ఈ తరం వాడు ఎవడైనా హోటల్కి వెడితే, ఎప్పుడో తప్ప హోటల్కి వెళ్ళడం అలవాటు లేని వాడు హోటల్కి వెడితే ఒక సహాయకుడిని తీసుకెళ్లవలసి ఉంటుంది, బ్యాంకులో విత్డ్రాయల్ ఫామ్ రాసినట్టు. ఎందుకంటే వాడు ఇప్పుడు ఏమీ చెప్పడు, మీకు ఓ కార్డు ఇస్తాడు. అది మీరు చదివారనుకోండి, అది ఏమిటో గోబీ మట్టర్, ఆలు పట్టర్, ఏదో లేకపోతే రోస్ట్ పన్నీర్. అంటే పన్నీర్ ఏమిటి, పులుసు ఏమిటి, పేర్లు ఏమిటి, ఏమిటో ఒక్కటి అర్థం కాదు. ఇటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు, అటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు. ఆ పేర్లా మనకి తెలియవు, అడిగితే బాగుండదు, వీడు ఎప్పుడు తినలేదులా ఉంది జీవితంలో అనుకుంటాడు. అందుకని తోడు ఎవరినన్నా పిల్లని తీసుకెళ్లి ఆ పిల్ల చెవిలో మంత్రోపదేశం చేసినట్టు, తాతగారండి తాతగారండి వెన్న రాసిన రొట్టికే ఏమంటారండి దాన్ని, నాన్ అంటే లేనిది, నిన్ను లేకుండా చేసేయగలిగినది, కాబట్టి దాని పేరు నాన్. అటువంటిది ఏదో మనం ఆర్డర్ ఇస్తే వాడు అవేవో పట్టుకొచ్చి అక్కడ పెడితే అది ఏం తినాలి, ఎలా తినాలి, అసలు ఆ కూర ఏమిటి, ఆ పులుసు ఏమిటి, అసలు ఆ పేరేమిటి, ఏ పేరు చెప్తే ఏం తెస్తాడో, తెచ్చిన తర్వాత నువ్వేం తింటావో, ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఏమీ తెలియదు. పూర్వం ఏదో ఇడ్లీ పెసరట్టు ఉప్మా పూరి ఉండేవి. వాడు కూడా పాపం చాలా సున్నిత మనస్కుడే. ఏమున్నాయి అంటే ప్రతివాడి దగ్గర గోత్రనామాలు చెప్పించుకున్నట్టు పూజలో ప్రతివాడి దగ్గరికి వెళ్ళి సిద్ధార్థం అని మీ గోత్రం రే చర్ల గోత్రోద్భవస్య రావు మురళీరావు నామ దేయస్య ధర్మపత్ని సమేతస్య చతుర్విధ పురుషార్థ సిద్ధార్థం అని మళ్ళీ వెళ్ళి ప్రసాద్ బాబు గారి దగ్గరికి వెళ్ళినట్టు. ఆయన పాపం ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో ఇడ్లీ వడ పూరి సాంబార్ ఆయన చదివేవాడు. అందులో వాడు పక్కవాడిని అడిగి సంప్రదించి ఏదో పెద్ద యజ్ఞం చేసినట్టు ఇది తెమ్మంటే వాడు తెస్తే తినేవాళ్ళం. ఇప్పుడు వాడు చెప్పడయ్యా, వాడు దక్షిణామూర్తి అట్ట పారేస్తాడంతే. అది మీరు చదువుకోవాలి, చదువుకుంటే అర్థం అవ్వద్దు. అది లలితా సహస్ర భాష్యం కన్నా కఠినంగా ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది? అది రోజు వెళ్ళేవాడిని ఎవరినో వాడిని తీసుకుని వెళ్ళాలి, వాడిని అడగాలయా ఇదేమిటని. మీరు కానీ ఒకవేళ అక్కడ పరిశేచనం చేయడం, చెప్పులు ఇప్పడం ఇలాంటివి చేశారనుకోండి, మీరు మిమ్మల్ని వెర్రేడి కింద చూస్తారు అక్కడ అందరూ. కాబట్టి మీరు కూడా బూట్లు అవి వేసుకుని మీ చేత్తో మీరు తినకూడదు. ఏదో పులి పంజాలాంటివి కొన్ని ఉంటాయి, దాంతో ఇలా పట్టుకుని ఇంకో దాన్ని పొడిచి పీకి మీరు తింటే మీరు చాలా సంస్కృతి ఉన్నవారు. మీరు అలా చేయలేకపోయారనుకోండి, మీరు సంస్కృతి విహీనులు. ఏ జాతిలో ఇంటికి వచ్చిన వాళ్ళకి మజ్జిగిచ్చిన జాతిలో ఇది మన జాతి సంస్కృతి. వాళ్ళ పొరుగింటి పుల్లకూర రుచి, అక్కరలేనివన్నీ నెత్తికెత్తుకోవడమే. ఏది అసలు మన సంప్రదాయమో అది మనకు అక్కర్లేదు. అలా చెప్పిన తల్లులు లేరు, నన్ను క్షమించండి. నోర్మొయ్ బిర్యానీ ఏమిటే, అన్నం తిను, పప్పు అన్నం కలిపి పెడతాను తిను అన్న తల్లి లేదు. ఆవిడ అడిగింది ఈవిడ అదే వండుతుంది. కాబట్టి పిల్లల్ని ఎందుకు అనాలి? పిల్లలు తప్పే ఉంది, అమ్మ వండి పెడితే వాళ్ళకి అలవాటు అవుతుంది. మనకి ఇది ఉంది, అక్కడ 103 కనపడుతున్నాయి, ఇది మార్చి అది, అది మార్చిది, దానికే మనకి టైం లేదు. ఇంకా పిల్లలకి ఎక్కడ వండి పెడతాం మనం? శనివారం ఉపవాసం అంతా ఏమిటి అంటే హోటళ్లలోనే. సరే, ఇప్పుడు అవన్నీ ప్రారంభం నాకెందుకు కానండి. కాబట్టి భవానీ అనగా ఎక్కడ ఉన్నది అమ్మవారు? నీలోనే ఉన్నది, ఇక్కడే ఉన్నది, ప్రతి క్షణం నీ కంటికి కనపడుతూనే ఉన్నది. ఆ అమ్మవారి యొక్క శక్తిని నువ్వు గుర్తించగలిగితే, నీటి రూపంలో ఉండి నిన్ను రక్షిస్తున్న తల్లి ఎవరున్నదో ఆమెయే భవాని. ఆవిడ ఎంత మర్యాదతో రక్షిస్తోందో తెలుసా అండి? ఒక్క భవానీ నామాన్ని మీరు అనుభవించగలిగితే, ఆవిడ ఒక చోట పెద్ద జలరాశి అయి సమతౌల్యాన్ని కాపాడుతోంది. భూమి నీరు ఎంతంత ఉండాలో అంత నీరు ఉండాలి. కాబట్టి మామూలుగా ఉంటే మీరు నేను తాగేస్తామని ఉప్పు నీటిగా ఉండిపోయింది ఆవిడ సముద్రం. అది కానీ మంచినీరుగా ఉందనుకోండి, ఇంకేమైనా ఉందా? ఈ పాటికి దాన్ని ఎంత అల్లరి చేసేదో. ఉప్పు నీటి సముద్రంగా ఉంటేనే దాంట్లో రాజకీయాలు చేసి పెట్రోల్ వంపేసి మంటలు పెట్టేశారు కదండి మన వాళ్ళు, సంస్కారం పెరిగిపోయి. అలాంటిది దాన్ని తవ్వేసి పెట్రోల్ తెచ్చేస్తున్నాం కదా. ఇంకది మంచినీరు అయ్యుంటే ఇవాళ సముద్రాలు ఉండేవని మీరు అనుకుంటున్నారా? అసలు అల్పపీడనము లేదు, అధికపీడనము లేదు, నీరు ఉంటే కదా తాగేద్దాం మనం. ఇప్పుడు అదృష్టవశాత్తు ఈశ్వరుడు దాన్ని ఉప్పు నీటికయ్యే చేశాడు కాబట్టి అది అలా పడుంది. మీరు ఒక్కటి గుర్తించండి, సముద్రం కెరటాలు ఒడ్డు వరకు వచ్చి వెళ్ళిపోతాయి. నిజంగా సముద్రం ఊళ్ళోకి వద్దామని ఓ రోజు అనుకుంది అనుకోండి, మీరు నేను ఆపగలమండి? ఒక్కనాటికి ఆపలేము. ఎవరాపారు సముద్రం రాకుండా? ఆ శక్తిని
పిల్లలాడుకోవడానికి పనికొచ్చే రీతిలో మీ కాళ్ళు కడగడానికి కెరటమే ముందుకొస్తుంది. అది అశక్తత అనుకుని మీరు లోపలికి వెళ్ళారో శవాన్ని చేసి విసిరేస్తుంది. ఇంత శక్తి ఉన్న సముద్రం, నిత్యగంభీరమైన సముద్రం, ఘోషించే సముద్రం చెలియలి కట్ట దాటి ఎందుకు రాదు? ఇంత శక్తివంతురాలైన సముద్రం చెలియలి కట్ట దాటకపోవడంలోనే మన బతుకుంది కాదండి. అది చెలియలి కట్ట దాటేస్తే మనం అన్నిటిలోనూ మనకి గీసిన గీతలు దాటేస్తాం. నేను ఓ రోజు దాటేస్తున్నాను అనుకోండి సముద్రం, అసలు ఖండాలు ఖండాలు అంతర్ధానం అయిపోతాయి ప్రపంచ పటంలో వచ్చి. కానీ ఎక్కడా దాటదు. అసలు నిజంగా ఉన్నది అదే కదండి. అదే చిలిలి కట్ట దాటేస్తే ఇంకెక్కడుంది? భారతదేశాన్నే చూడండి. తూర్పున బంగాళాఖాతము, పడమర అరేబియా మహాసముద్రము, ఉత్తరమున హిమాలయ పర్వతములు, దక్షిణమున హిందూ మహాసముద్రము. మంచు పర్వతం కాబట్టి అది నీరే, నాలుగు వైపులా నీరే. నాలుగు వైపులా నీరే ఉన్న భారతదేశ పటం నిలబడిందంటే ఇక్కడున్న వైదికారాధనమే. అసలు ప్రపంచ పటాన్ని చూడండి. అట్లాంటిక్ సముద్రం దగ్గర నుంచి, ఆర్కిటిక్ మహాసముద్రం నుంచి, పసిఫిక్ మహాసముద్రం దగ్గర నుంచి ఎటు చూసినా సముద్రాలే. ఇన్ని సముద్రాల మధ్యలో చిన్న 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 భూగోళంలో ఉండేటటువంటి ఆ ఖండాలు ఉంటాయి. ఇంత నీరు ఉన్నా నీరు ఎప్పుడూ భూమి మీదకి రాకుండా సముద్రాన్ని ఏ శక్తి ఆపింది? ఏ శక్తి చెలియలి కట్ట పాటించి దాటట్లేదు? ఆ శక్తి భవానీ. నా దృష్టిలో ఆ భవానీ అయి మనని రక్షిస్తోంది ఆవిడే. అదే ఒక నది ఉన్నది, ఊళ్ళోకి రాకుండా అలా ప్రవహించి సముద్రం వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఉండిపోయిన నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఎన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసిపోయినా నీరు ఎక్కువైపోయిందని సముద్రం ఊళ్ళోకి రాదు. మరి ఇన్ని నదులు వరదలు వచ్చాయండి, మీరు ఏం చేస్తున్నారు? సముద్రంలో నీరు ఎక్కువైపోయింది, ఆనకట్ట బద్దలైపోతుందని చెప్పి మీరు కట్టిన ఆనకట్ట యొక్క వరద గేట్లు ఎత్తేస్తున్నారు. కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది అంటున్నారు. బీహార్ దగ్గర నుంచి, నాసికా త్రయంబక్ దగ్గర నుంచి ప్రవహించి వచ్చినటువంటి నదుల యొక్క జలాలు అన్నీ వెళ్ళి కలిసిపోతున్నాయి సముద్రాల్లో. మరి సముద్రంలో నీరు కలిసిపోతున్నప్పుడు ఆ నీరు ఎక్కువైపోయి సముద్రానికి పోటు వచ్చేయిద్దండి. మరి సముద్రం పొంగద్దా? మరి సముద్రం ఎందుకు పొంగదు? ఇన్ని నదులు కలిసిపోతున్నా వానాకాలంలో. మీరు వరద గేట్లు ఎత్తి సముద్రంలో వదులుతున్నారు. సముద్రం ఇంత నీరు నేనెందుకు భరిస్తానని సముద్రం పొంగి మీ మీదకి ఎందుకు రాదు? పొంగిన నదుల యొక్క నీరు తానుబుచ్చుకుంటుంది, కానీ సముద్రం పొంగి ఊళ్ళోకి రాదు. ఈ పొంగిన వాటిని పుచ్చుకుని ప్రజలు పాడైపోకుండా పొంగని దాంట్లోకి కలుపుకున్న శక్తి ఏది ఉందో అది భవాని. ఇప్పుడు మీకు ఎక్కడ అమ్మవారు కనపట్టాలా? ఒక సముద్రపు టొడ్డుకెళ్ళి నిలబడితే ఆ సముద్రపు ఘోషలో, దాని గాంభీర్యంలో, దాని కదలికలో, దాని కెరటాల్లో, చెలియలి కట్ట దాటని దాని యొక్క అమరికలో, దాని యొక్క గొప్పతనంలో, మీలోకి తాగిన నీళ్లలో, మీ దాహం తీర్చడంలో, మీ ఇంట్లో ఉడుకుతున్న నీళ్లలో, అంతవరకు ఎందుకండి? ఒక రాత్రికి రాత్రి పంటిపోటు వచ్చింది. పంటిపోటు భరించడం అంటే మాటలు కాదు. అందుకే ఈశ్వరుడు ఎక్కడెక్కడ శరీరానికి ఇబ్బంది వస్తే అక్కడెక్కడ వెంటనే విరుగుడు దేంతో తెలుసా అండి? నీటితోటే. రాత్రి పంటిపోటు వచ్చేసిందండి. అప్పుడు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి లేదు, ఇంట్లో పెయిన్ కిల్లర్ లేదు, బయట హోరన వాన 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, పెద్ద పెద్ద వృక్షములను పెకలింపవచ్చు. 3వ నెంబర్ స్థానిక భద్రతా సూచన ఎగురవేయబడింది. పల్ల ప్రాంతాలని ఖాళీ చేయిస్తున్నారు. రోడ్ల మీద తిరగడానికి లేదు, కోట్లు కట్టేశారు. టెలిఫోన్ రవాణా సౌకర్యాలకి అంతరాయం ఏర్పడింది. కమ్యూనికేషన్ సౌకర్యాలు విచ్ఛిన్నమైపోయాయి. ఇప్పుడు ఎలా మీ పంటిపోటు? ఒక్కటే, ఇంత ఉప్పు నీళ్లలో వేసుకుని కాస్త వేడెక్కించి పొక్కిలిస్తే చాలు, పంటి నొప్పి తగ్గిపోయింది. ఎక్కడుంది అమ్మవారి అనుగ్రహం? కంట్లో నలకపడింది, ఎంతకీ రావట్లేదు. కాసి నీళ్లల్లో కన్ను పెట్టి రెప్ప టపటపలాడిస్తే పోయింది. ఆ నలక నీటిలోకి వెళ్ళిపోతుంది. గభాలన అన్నం తింటూ పెద్ద నవ్వు నవ్వాడు, ఓ గింజం ఏదో వెళ్ళిపోయి అంతవరకు ఎందుకంటే తింటున్న అప్పడం మొక్కే కత్తిలే వెళ్ళి ఇక్కడ నిలబడింది. ఓ గ్లాసు నీళ్లు గడగడా తాగేశాడు, లోపలికి వెళ్ళిపోయాడు. మీకు చూడండి, లోకంలో మొదటి ఓషధి బతికించడానికి ఏదంటే నీరే. స్పృహ తప్పి పడిపోయాడు, చెక్ బుక్ పెట్టుకొచ్చి ఆడిస్తే లేవడం. ఏం వెయ్యాలి? కాసి నీళ్ళు అట్టుకొచ్చి చల్లాలి. ముఖం మీద నీళ్లు తల్లితే స్పృహ వస్తుంది. పోయిన స్పృహ వచ్చేటట్టు చేసిందేది నీరే. కొన్ని కొన్ని వ్యాధులకైతే ఏం చెప్తారో తెలుసా అండి? నీళ్ళు ఎక్కువ తాగండి, నీళ్ళు ఎక్కువ తాగండి అంటారు. మీరు నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి అంటారు. పైల్స్ కంప్లైంట్ ఉందనుకోండి, నీరు ఎక్కువ తాగుతూ ఉండండి మీరు అంటారు. నీరు ఎక్కువ తాగడం ఇవాళ చాలా మంది అసలు ఈ నీరు తాగడం అనేది ఒక పెద్ద ప్రక్రియ చేసేసుకున్నారు కదా వ్యాయామంలో.
కాబట్టి నీరే నీ బతుకు. ఆ నీటి యందు ఇన్ని శక్తులుండి కనపడకుండా రక్షించేస్తున్నాయి. ఒక్కసారి కూడా ఆ తల్లి నీటి రూపంలో నాకు పౌర సన్మానం చేయమని అడగలేదు. నీరు భారతరత్న అడగలేదు, నీరు పద్మశ్రీ అడగలేదు. నీరు నీరుగా ఉండి మిమ్మల్ని రక్షించేస్తాను. అందుకే ఒక్క సనాతన ధర్మమే ఇది పట్టుకుంది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుణ్ణి పదార్థమునందు చూడడం, ఈశ్వర దృష్టితో చూడడమే పవిత్రత. ఆ చూసేటటువంటి దృష్టికోణం ఇంతలా ప్రతిదాని యందు ఈశ్వర శక్తిని చూడగలిగినటువంటి విస్ఫోటన శక్తి భావజాలమునందు ఉన్న ఒకే ఒక్క విశ్వాసము సనాతన ధర్మం ఒక్కటే. అందుకే మన వేదం కీర్తించినట్టు అలా కీర్తించడం ఇక ఎవ్వరికీ సాధ్యం కాదు. అది ఒక్క సనాతన ధర్మమునకే దక్కింది ఆ అదృష్టం. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుణ్ణి నువ్వు చూడాలనుకున్నావు, అమ్మవారిని చూడాలనుకున్నావు, ఎక్కడ చూస్తావు? నీ కట్టెదుట ఉన్నటువంటి నీటి యందు అమ్మవారిగా ఉన్నది. అసలు నీటికున్న ఇంకొక చాలా గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి? కరిగించుట. మీరు చూడండి, కరిగించగలిగినటువంటి గుణం, కలుపుకోగలిగినటువంటి గుణం నీటికి ఒక్కదానికే ఉంది. ఈ కలుపుకోగలిగిన గుణం అనేది నీటిని చూసి మనం నేర్చుకోవాలి. ఈ కలుపుకోవడం అనేటటువంటిది నీరు ఒప్పుకోలేదనుకోండి, నేను నిన్ను బతికించేవాడిని రా, ఇంత గొప్పదాని రా, నేను కలుపుకోనందనుకోండి నీరు. అసలు మీకు ప్రపంచంలో చాలా వాటిని మీరు ఉపయోగించడం కుదరదు. కాఫీ కలుపుకోవాలి. ఎందులో కలుపుతారన్నీ? నీళ్లలోనే. ముందు కాఫీకి ఆద్య పదార్థం ఏది? నీరే. ఆ నీరు ఉడకపెట్టేసి ఉడికించేస్తే, వేడిక్కించేస్తే ఆ తల్లిని మీకోసం ఓరుస్తోంది ఆవిడ. అందులో ఉత్ప్రేరకమైన కాఫీని తీసుకొచ్చి వేస్తే, కాఫీ పంట అన్నది సనాతన ధర్మంలో పూర్వం ఉన్నట్టు నాకు చూపించండి. కాఫీ పంట అన్నది ఈ దేశానికి తెలియదు. కాఫీ తాగడం అన్నది ఈ దేశానికి తెలియదు. ఇదో కొత్త అలవాటు ఈ దేశానికి. కాఫీ, టీ ఈ రెండు తెలియవు. ఈ జాతికి తెలిసి ఉన్నవి రెండే పదార్థాలు, ఒకటి గంజి, ఒకటి మజ్జిగ. గంజి వార్చి నీళ్లు కలిపి ఇంత ఉప్పు వేసి ఇస్తే కష్టజీవి తాగి పొంగిపోయి వెళ్ళిపోయేవాడు. ఇంత మజ్జిగిస్తే సంతోషపడిపోయి దాహం తీరిందని వెళ్ళిపోయేవారు. ఈ రెండే మనకి తెలుసు. 3 చలివేంద్రం పెట్టి నీళ్లు ఇవ్వడం తెలుసు. కాఫీ, టీ ఇవ్వడం మన జాతికి తెలిసిన విషయమే కాదు. అది ఉత్ప్రేరకం అండి. మీరు ఇవాళ 2ంటికి కాఫీ తాగితే రేపు 2ంటికి కాఫీ అడుగుతుంది శరీరం. ఇవ్వకపోతే మీ నర్వస్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. కొంతసేపు ఒప్పుకోదు, నాకు పొయ్యి అని అడుగుతుంది. నికోటైన్ తోటి, పొగాకులో ఉన్న నికోటైన్ ఎలా ఉత్ప్రేరకంగా పనిచేస్తుందో, కాఫీలో ఉన్నటువంటి ఆ ఉత్ప్రేరకం కూడా అలాగే పనిచేస్తుంది నాడీ మండలం మీద. కాబట్టి ఉత్ప్రేరకాన్ని వాడడం ఈ జాతి లక్షణం కాదు. కానీ నువ్వు అలవాటైపోయానంటే ఆ నీరే పుచ్చుకుంటుంది. ఆ కాఫీ గుండని పుచ్చుకుని నల్లగా మారిపోతుంది. మారిపోయి అందులో మీరు పాలు పోసేస్తే ఎంత తప్పు చేశావురా నాన్న. నీటిలో పాలు కలుపు తప్పు లేదు. నువ్వు చేసింది పాలకి నీటికి మధ్యలో చేసిన తప్పు. పాలు నీటితో కలిసిన గోధుమ రంగులోకి వస్తాయి. అదే నాకు బాగుందని అవుతాం కాఫీ అని. అందులోనే ఉంది అసలు ధర్మశాస్త్రం అంతా. చేస్తున్న తప్పు కాఫీ రంగే. ఇప్పుడు అందులో పంచదార వేసావు, కరిగిపోయింది. షుగరు కాబట్టి డయాబెటిక్ టాబ్లెట్ వేసావు, కరిగిపోయింది. ఇంత పెద్ద టాబ్లెట్ ఇచ్చారండి డాక్టర్ గారు, నేను మాత్రం మింగలేనంటాడు. ఇంత ముద్దలు మింగేస్తాడు. అది విచిత్రం. కొంతమందిని అడగండి, క్యాప్సూల్ మింగలేనండి అంటాడు. ఇంజక్షన్ చేయించుకుంటావా? అమ్మో భయం అండి. అక్కర్లేని తినే జబ్బులు తెచ్చుకుంటావా? సిద్ధం అండి. మరి టాబ్లెట్ ఇప్పుడు మింగలేవి ఏం చేయాలి? నీళ్లలో వేసేసి కలిపేసుకుని తాగేస్తారు. లేకపోతే ఏం చేస్తారు? ఇంకా కొంతమంది చేస్తారు అట్టహాసం. ఆ నీళ్లతో టాబ్లెట్ వాడు టాబ్లెట్ వేసుకుంటున్నాడని అపార్ట్మెంట్ అంతా తెలుస్తుంది. అని కంఠం తెరిచి ఎక్కడికో వేళ్లు పెట్టేసి ఇంకక్కడి నుంచి ఏదో పెద్ద బ్రహ్మాండం లోపలికి పంపించేస్తున్నట్టు నీళ్లు తాగేసి హా హూ అని పెద్ద పెద్ద కేకలు వేసేసి ఏదో బీజాక్షరాల్ని వనదుర్గా మంత్రాలు జరిగినట్టుగా చదివేసి అప్పుడు వెళ్ళింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాడి జబ్బు తగ్గే వరకు కదిలిపోతారు. అలా వేసుకుంటాడు టాబ్లెట్. కరుగుట, నీటికి కరిగే శక్తి వదిలిపెట్టినా, కలిసే శక్తి వదిలిపెట్టినా అసలు మీరు చాలా పదార్థములను పుచ్చుకోలేరు. అంతవరకు ఎందుకంటే మీరు వాడిన చెత్త, చెదారం, మురికి అన్నీ ఎవరు తనలో కలుపుకు పట్టుకుపోతోంది? నీరే. ఆవిడ అలా కలుపుకు పట్టుకుపోకపోతే మన బతుకెక్కడుంది? ఏది కలిపి అంత ఉదారంగా తీసుకెళ్లిపోతుందో అవన్నీ చాలా హీనంగా కనపడతాయండో మనకి.
నాకైతే అనిపిస్తుంది అసలు నిజంగా గౌరవింపబడవలసినటువంటి గొప్ప మున్సిపల్ వర్కర్స్ ఎవరో తెలుసా అండి? అసలు మున్సిపాలిటీకి ఉండవలసినటువంటి గొప్ప చిహ్నాల్లో మొదటి చిహ్నం కాకి. కాకి లాంటి స్కావెంజర్ ఎక్కడుందండి? అని పడేస్తే తినేస్తుంది. మిరపకాయలు రోడ్డు మీద పడేస్తే తినేస్తుంది. మీరు చింతపండు ముద్ద పారేస్తే తినేస్తుంది. వర్షాకాలంలో చిమ్మెట్టలు తినేస్తుంది. ఆఖరికి ఏదీ దొరక్కపోతే పంది మీద వాలి దాన్ని ఒంట్లో ఉన్న పురుగులు తినేస్తుంది. దానికి అలా జీర్ణమైపోతుంది. కాకి అన్నది లేకపోతే మీకు ఇంత శుభ్రత ఎక్కడుంది నాకు చెప్పండి? రోడ్ల మీద సగానికి సగం పనికి మాలిన పదార్థాలన్నింటినీ తినేసేది కాకి ఒక్కటే. ఆఖరికి ఇంట్లో కుక్క చచ్చిపోయిందని తీసుకెళ్లి వీధిలో బారేస్తాడు. తొందరగా కుక్కను తినేసి దాని కంపు లేకుండా చేసేది కాకి. ఇంకా మనం మనుష్యులమై పుట్టి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా చేతకానంత హేయమైన రీతిలో స్నానం చేసేటటువంటి నది ఘాట్ల దగ్గర కూడా చెయ్యకూడని పనులు చేస్తుంటే పంది ఒక్కటే వచ్చి శుభ్రం చేస్తుంది. కాబట్టి నేనంటాను, మనిషి కన్నా పంది 1,000,000 రెట్లు మంచిది అంటాను. నీవు చెయ్యకూడని పని నువ్వు చేస్తే అది అక్కడ స్నానఘాట్టుని శుభ్రంగా అదుంచుతోంది, అది తినేస్తోంది వచ్చి. మనిషివా పశువా? గంగానది ఘాట్ దగ్గర నువ్వు చేసేది అటువంటి పనులు, గోదావరి ఘాట్ దగ్గర నువ్వు చేయవలసింది అటువంటి పనులు. అంటే మనిషి పశువు అయి ఉంటే పశువులలో అధమమైనటువంటి పశువు మనిషికి ఉపకారం చేసి బతుకుతోంది. నీటికి ఆ శక్తి లేకపోతే, కల్మషాలన్నింటినీ నీరు పట్టుకెళ్ళి ఉండకపోతే, ఆ నీరు కలుపుకోకపోతే మనం ఏమైపోయి ఉండేవాళ్ళం? ఈ శక్తులన్నీ నీటి యందు మీరు చూసి, ఆహా నీరా నువ్వు లేకపోతే నా బతుకెక్కడదని మీరు కృతజ్ఞతతో నమస్కరించడమే భవానీ. ఇప్పుడు ఈ భావనలు మీలోంచి ప్రచోదనమైతే మీరు అమ్మవారి ముందు పొంగిపోయారే, ఇవన్నీ విని మీరు పొంగిపోతున్నారే, ఇదే మీరు అమ్మవారికి చేసినటువంటి నమస్కారంగా తల్లి స్వీకరించి, ఆ తల్లి ఏం చేస్తుంది? నీటి సమృద్ధితో లోకం బాధపడకుండా, అనారోగ్యం లేకుండా అందరూ సుభిక్షంగా ఉండేటట్టుగా. అందుకే అసలు ఆశీర్వచనం ఏమిటో తెలుసా అండి? ఒక ఊరు బాగుండాలంటే కాలే వర్షతు పర్జన్యః, కాలమునకు పడవలసిన వర్షములు పడుగాక, పడకూడని వర్షం పడకుండుగాక. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితం, బ్రాహ్మణాస్సంతు నిర్భయాః. కాబట్టి ఆ సస్యశ్యామలమై ఉండడానికి, అందరూ సుఖంగా ఉండడానికి, పశువులకి అన్నిటికీ నీరు దొరకాలి. అలా నీరు దొరికేటట్టుగా చెయ్యగలిగినదేదో అటువంటి స్థితి, అటువంటి తల్లి అనుగ్రహించుగాక. ఈ భవానీ నామంతో అమ్మవారు స్థానీశ్వర పీఠంలో పీఠాది దేవతగా పూజలు అందుకుంటోంది. అమ్మా ఇన్ని శక్తుల రూపంలో చూస్తున్నానమ్మా, ఒక్కసారి ఈ శక్తుల రూపంలో నువ్వు విరాజమానురాలివై ఉండగా నమస్కారం చేసుకుందాం అనుకుంటున్నానమ్మా అని మీరు అనుకుంటే, స్థానీశ్వర పీఠంలోకి వెళ్ళి అమ్మవారిని భవానీగా ఎవరు చూస్తారో, భవానీ అని పేరు చెప్పినప్పుడు రేపు కోటి కుంకుమార్చనలో ఓం భవాన్యే నమః అంటాం. అన్నప్పుడు మీరు శ్రీమాత్రే నమః అంటారు. ఆవిడే మా అమ్మ అని కుంకం వేస్తారు. అంటే ఆవిడ పొంగిపోతుందన్నమాట. అబ్బా నన్ను గుర్తించారు, నన్ను అమ్మగా వీళ్ళు ఆరాధించారు, నా పాదాల మీద కుంకం వేశారు, అంతే. ఆ నీటికి లోటు లేకుండా లోకం రక్షింపబడుతుంది. అందుకే లలితా సహస్రంతో కుంకుమార్చన చెయ్యండి అంటారు. అంత పరమోత్కృష్టమైనటువంటి నామము భవానీ నామము. రేపు అమ్మవారు పలికించినటువంటి వేరొక నామాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను.